हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुन तीर वनचारी, यमुन तीर वनचारी, यमुन तीर वनचारी। जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन, यशोदनंदन व्रज जन रंजन, यमुन तीरा वनचारी, यमुन तीरा वनचारी, यमुन तीरा वनचारी। जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम, राम राम
Hare Hare, Jaya Radha, Hare Radha, Hare Radha, Jaya Radha, Hare Radha, Hare Radha, Jai Jagannath, Jaya Jagannath, Jai Baladeva, Jaya Subhadra, Jai Jagannath, Jaya Jagannath, Jai Baladeva, Jaya Subhadra, Gauranitai, 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 Jaya Gauranitai, 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 Jaya Gauranitai, Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, 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 Nitai Gaur Haribo, Haribo, Nitai Gaur Haribo, Nitai Gaur Haribo, 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 Haribo. जय श्री श्री राधा गिरिधारी भगवान की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री श्री गौर निताय की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। यं प्रव्रमजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्वानुभावमखिल श्रुतिसारमेकम् आध्यात्मदीपमतिथितीर्षतां तमोन्दम् संसारिणां करुणयाः पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम्। హరే కృష్ణ. భాగవత రత్నాకర్ తరగతికి ఇచ్చేసిన భక్తులందరికీ అందరికీ కూడా స్వాగతం. భగవంతుడు కృష్ణుడు గీతాచార్యుడు భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తుతిస్తూ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని అర్జునుడికి ప్రదానం చేస్తూ ఉంటాడు. ఆ ప్రదానం చేసేటటువంటి సందర్భం ఎట్లా ఉంటుందని అంటే, అర్జున, ఈ దివ్య జ్ఞానాన్ని అందుకోవటానికి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జనులందరూ కూడా జీవులుగా అర్హులే అయినప్పటికీ ఆ జీవులకి ఈ జ్ఞానాన్ని అందుకునేటటువంటి ఆసక్తి అనేటటువంటిది ఉండదు. ఎందుకు అనంటే, ఈ జ్ఞానాన్ని పొందడానికి ఆసక్తిని కనబరిచేటటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు. వారు ఎవరు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో జీవితాన్ని జీవితాన్ని పూర్ణం గావించుకోవటానికి అభ్యాసం చేపడతారంట. అభ్యాసం చేపట్టాలనేసి అంటే జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి వస్తారు అని చెప్పి భగవంతుడి గీతాచార్యుడు చెప్పారు. ఆనాడు చెప్పినటువంటి ఆ గీతాచార్యుని యొక్క వాక్యాలు ఈనాటి కాలంలో కూడా వాస్తవిక నిదర్శనాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, ఒక లౌకికమైనటువంటి ప్రసంగం చేస్తూ ఉంటుంటే
వేల కొలది జనసమూహం ఆహ్, గుమిగూడతారు. అదే ఒక పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగానికి జనాల యొక్క సంఖ్య గాని మీరు చూస్తే, హాజరయ్యేటటువంటి వారిని గాని లెక్కిస్తే, వేళ్ళ పైన లెక్కించొచ్చు. అంటే తక్కువ ఉంటారు. అందుకని భగవంతుడు ఏమన్నాడు? మనుష్యానం సహస్రేషు, వేలాది మనుషులలో ఒక్కరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి అరుదించుతారు అని. అయితే బ ఇటువంటి లౌకికమైనటువంటి జగత్తులో ఆసక్తిని కనబరచాలి అంటే ఇప్పుడు అత్యంత కఠినమైనటువంటి పరిస్థితితో కూడినటువంటిది ఈ భౌతిక జగత్తు. కఠినమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి ఈ జగత్తులో పదం పదం యద్విపదామ్నతేషం, అడుగడుగునా ప్రమాదమే పొంచి ఉంది. ఎటువంటి ప్రమాదం అనంటే మనల్ని మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మనకు మూలమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని కూడా మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని చూడండి, ప్రతి క్షణం వ్యక్ ప్ర జనులంతా కూడా జీవించే మడిసిపోయి గడిపేటటువంటి విషయం ఏమిటో తెలుసా అండి? ఒకటి, భగవంతుడిని మర్చిపోతారు. భగవద్ భావన అనేటటువంటిది హృదయంలోకి ప్రవేశించదు. తర్వాత రెండవది ఏమిటి అనంటే తమను తాము మర్చిపోతారు. మేమెవరనేటటువంటి విషయాన్ని మర్చిపోయి, అంటే తామెవరనేటటువంటిది మర్చిపోయి, తాము ఒక దేశానికి చెందినటువంటి వారిగా, ఒక రాష్ట్రానికి చెందినటువంటి వారిగా, ఒక కుటుంబానికి చెందినటువంటి వారిగా, ఒక కులానికి చెందినటువంటి వారుగా, ఒక మతానికి చెందినటువంటి వారుగా తమను తాము పరిచయం చేసుకుంటారు తప్పితే, వాస్తవికంగా తమను తాము ఎరిగి ఉండరంట. ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువంటి పరిస్థితిలో కూడా, ఇటువంటి ప్రమాదకరమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి ఎన్నో అంశాలతో ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి నాగరికతను మరిచిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో కూడా, మీరంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి తత్పరతను పెంపొందించుకోవటానికి ఆసక్తి కనబరుస్తున్నారు అనంటే, మనుష్యానం సహస్రేషు, వేలాది మనుషులలో ఒక్కరని భగవంతుడు గీతాచార్యుడు చెప్పినట్టు, మీరు కూడా వేలాది మనుషులలో ఒక్కరే. అయితే ఈ వేలాది మనుషులలో ఒక్కరు ఆరంభిస్తారు అని కాదు. ఆరంభించినటువంటి వారు పూర్ణత్వాన్ని కూడా చెందాలి. కాబట్టి మీకున్నటువంటి సమస్తమైనటువంటి జిజ్ఞాసలు ఆ కృష్ణుని యొక్క చరణ కమలాల సేవలో పూర్ణం చెందాలని, ఆ కృష్ణుని యొక్క చరణకమల సేవ మీ అందరికీ లభించాలని చెప్పి ప్రార్థిస్తూ, ఆ రాధా గిరిధారికి నేటి యొక్క తరగతిని మనం ప్రారంభం చేస్తాం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రథమ స్కందంలో పంచమ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం. 5వ అధ్యాయం నారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశం జరిగినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం. నారద మహర్షి వేదాలను రచించాడు. జన్మించాడు, వేదాలు రచన చేశాడు. రచన చేసినప్పటికీ కూడా అతనిలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి. అటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి వేళ నారద మహర్షి వ్యాసుని చెంతకు చేరి ఉపదేశం కావిస్తున్నటువంటి సందర్భం ఇది. అతని యొక్క అసంతృప్తికి కారణం ఏమిటో చెప్పి, ఆ అసంతృప్తిని తొలగించేటటువంటి ఉపదేశం భాగవతోపదేశం అని ఆ వ్యాసునికి ఉపదేశిస్తున్నటువంటి సందర్భం ఈ 5వ అధ్యాయం. అయితే ఈ 5వ అధ్యాయంలో గతం నందు మనం 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 24వ శ్లోకం నుండి మనం చర్చ చేసుకుంటాం. ते मय्यपेता किल चापलेर्बके दान्ते धृतक्रीडनकेऽनुवर्तिनि चक्रुः कृपां यद्यपि तुल्यदर्शनः శుశ్రూషమానే మునయోల్పభాషిణి అంటూ 24వ శ్లోకాన్ని పలికారు. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే, నారద మహర్షి వ్యాసుని దగ్గరికి వచ్చారు. వచ్చి వ్యాసునికి, నీ అసంతృప్తికి కారణం నీవు కృష్ణుడిని గురించి కీర్తించకపోవటమే అంటూ, కృష్ణుని గురించినటువంటి కీర్తించమని ఉపదేశం చేయటం ప్రారంభం చేశారు. కృష్ణుని గురించి కీర్తించమని ఉపదేశం చేస్తూ, ఎందుకు కృష్ణుడి గురించి నేను కీర్తించమంటున్నానంటే, వ్యాస, నీవు భాగవత రచన చెయ్యకపోతే, నీ సామర్థ్యాన్ని అంతటినీ కూడా నీవు దాచుకుంటే, ఆ కృష్ణుడు అసంతృప్తితో ఉంటాడు. ఆ అసంతృప్తితో ఉన్నటువంటి కారణం చేత నీకు సంతృప్తి కలగదు. కృష్ణుడు సంతృప్తి చెందితే నీవు సంతృప్తిగా ఉంటావు. కాబట్టి కృష్ణుడిని సంతృప్తి పరిచేటటువంటి భాగవతోపదేశం నువ్వు చెయ్యి అని ఉపదేశం కావించారు. అయితే ఈ భాగవతోపదేశం
నేను ఎందుకు నేను చేయమంటున్నాను అంటే, ఇది భక్తిని అందించేటటువంటిది భాగవతం. భక్తిని అందించేటటువంటి ఈ భాగవతం సర్వులకి కూడా సంతృప్తిని కలిగిస్తుంది. కాబట్టి నీవు సంతృప్తిగా ఉండాలి అనంటే భాగవతాన్ని కీర్తించాలి. ఈ మాట నేనొక్కడిని చెప్పటం లేదు. సమస్తమైనటువంటి ఋషివర్గం అంతా చెప్పింది. ఆ ఋషివర్గంతో పాటు నేను కూడా నీకు చెబుతున్నాను. నేనే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒకప్పుడు ఒక దాసీపుత్రునికి జన్మించాను. దాసీపుత్రునిగా ఉంటూ కూడా భక్తి వేదాంతులకి సేవ చేసేటటువంటి అవకాశం పొందాను. అవకాశం పొ ఆ అవకాశంలో పొందిన తర్వాత హ్మ్, ఏం జరిగిందో నీకు చెబుతాను విను అంటూ 24వ శ్లోకాన్ని చెబుతున్నారు. అక్కడికొచ్చారు భక్తి వేదాంతులంతా. ఆ భక్తి వేదాంతులంతా సమదృష్టిని కలిగినటువంటి వారు. సమదృష్టితో వీక్షించేటటువంటి వారు చిన్న పిల్లవాడినైనటువంటి నన్ను చూసారు. ఎందుకు చూసారు? అనువర్తిని. వినయంతో ఉన్నాను కాబట్టి చూసారు. గర్వితుడైనటువంటి వాడిని చూస్తారు. వినయంతో ఉన్నవాడిని చూస్తారు. గర్వితుడైన వాడిని చూసి ఏమనుకుంటారు? ఆ గర్వితుడైనటువంటి వానికి అని ఒక సకపట కృప ఇస్తారు. నిష్కపట కృప ఇవ్వరు. కానీ వినయంతో ఉన్నటువంటి కారణం చేత నా పైన నిష్కపటమైనటువంటి కృప చూపించారు. తేమయ్య పేత కిల చాపలేర్భకే. సర్వులను సమదృష్టితో వీక్షించేటటువంటి వారు భక్తి వేదాంతులు వారు బాలుడిగా ఉన్నటువంటి నన్ను చూసారు. ఎందుకు చూసారు అనంటే వినయంతో ఉన్నాను గాబట్టి వినయంతో ఉన్నాను గాబట్టి చూసారు. దాంతే దృఢ క్రీడ క్రీడన క్రీడనకే వెంటనే ఏమైంది వెంటనే నాలో అనంటే ఒక గొప్ప పరివర్తన ప్రారంభమైంది. ఏమిటా పరివర్తన అనంటే ఇంద్రియాలను నిగ్రహించాను నేను. ఇంద్రియ నిగ్రహం కలిగింది నాకు. ఆటలాడుకోవాలనేటటువంటి ఆసక్తి తొలగిపోయింది. క్రీడాశక్తి తొలగిపోయింది. ఎందుకు తొలగింది? చూస్తేనే తొలగిపోతుందా? అంటే వాళ్ళు చూసినటువంటి చూపు మామూలు చూపు కాదు. చక్రుః కృపాం యద్యపి తుల్య దర్శనాః. నిర్హేతుకమైనటువంటి కరుణ చూపించారు నా పైన. చిన్న పిల్లవాడిని అయినప్పటికీ కూడా నాకు ఇంద్రియ నిగ్రహం కలిగి క్రీడల పైన ఆసక్తి తొలగిపోయింది అంటే, వారు నా పైన నిర్హేతుకమైనటువంటి కరుణ చూపించారు. ఎందుకు చూపించారు? వాళ్ళు నా పైన కరుణ ఎందుకు చూపించాల్సొచ్చింది? వాస్తవానికి వాళ్ళు తుల్య దర్శనాః. నిష్పక్షపాతులు గదా! నిష్పక్షపాతులైనటువంటి వారు నా పైన ఎందుకు కృప చూపించారు అనంటే, శుశ్రూషమానే మునయోల్పభాషిని. వేదవాదులైనటువంటి ఆ ఋషులకి నేను శ్రద్ధావంతుడినై సేవ చేశాను. కనుకనే వారి పైన నేను విశ్వాసంతో సేవ చేసినటువంటి కారణం చేత అల్పభాషిని నేను మితభాషిని అయ్యాను. నాకు ఇంద్రియ నిగ్రహాన్ని అందించారు. క్రీడల పైన అనాసక్తిని అందించారు. మితభాషిగా నన్ను మలిచారు. ఇట్లా నేను గొప్ప లాభాన్ని పొందానంటూ ఈరోజు శ్లోకాన్ని చెబుతున్నారు. తేమయ్యపేత కిల చాపలేర్భకే దాంతే ధృత క్రీడనకేనువర్తిని చక్రుః కృపాం యద్యపి తుల్య దర్శన శుశ్రూషమాణే మునయోల్పభాషిని తేమయ్యపేత కిల చాపలేర్భకే దాంతే ధృత క్రీడనకేనువర్తిని చక్రుః కృపాం యద్యపి తుల్య దర్శన శుశ్రూషమాణే మునయోల్పభాషిని హేమయ్యపేత కిల చాపలేర్భకే దాంతే ధృత క్రీడనకేనువర్తిని చక్రుః కృపాం యద్యపి తుల్య దర్శన శుశ్రూషమాణే మునయోల్పభాషిని. ప్రతిపదార్థం. తే వారు మయి నా ఎడ అపేత కూడినటువంటి అఖిల సర్వ విధములైన చాపలే చపలత్వములు అర్భకే బాలునికి దాంతే నియమిత ఇంద్రియములు కలిగిన అధృత క్రీడనకే
ఆటయందు ప్రియము లేకుండా అనువర్తిని నమ్రతతో చక్రుహు ఒసగిరి కృపాం నిర్హేతుక కరుణను యద్యపి అయినప్పటికీ తుల్య దర్శనాహ నిష్పక్షపాతులు శుశ్రూషమాణే శ్రద్ధావంతుడనైన మునయ వేదవాదులైన మునులు అల్పభాషిని అనవసరమునకు మించి భాషింపని వాడు అనగా మితభాషి. భావం భాష్యం చెప్పింది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. వేదవాదులైన బ్రాహ్మణులు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను నా ఎడ నిర్హేతుక కరుణను చూపియుండిరి. అంతే, ఇక బాలుడనైనప్పటికీ నేను కూడా ఇంద్రియములను నిగ్రహించి క్రీడాశక్తిని విడనాడి వినయశీలుడనై మితముగా మాట్లాడుతూ శ్రద్ధతో వారిని సేవించాను. భాష్యం. వేదములన్నీయును నన్నే అన్వేషించుచున్నవి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. అటువంటి వేదములందు శ్రీకృష్ణ భగవానునితో జీవులకు గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటకు, భక్తియుత సేవ యందలి కర్మలను నిర్వహించుటకు, అంత్యమున భగవద్ధామ ప్రాప్తి అన్నది 3 అంశములే చర్చింపబడినవి అని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి ఉన్నారు. వాస్తవమునకు వేదాంతవాది అను పదము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులనే సూచించుచున్నది. అటువంటి వేదవాదులు లేదా భక్తి వేదాంతులు భక్తియుత సేవకు సంబంధించిన జ్ఞానమును పంచుటలో నిష్పక్షపాతమును వహించి ఉందురు. వారు శత్రుమిత్ర భేదమును గాని పండిత పామర భేదమును గాని చూపరు. ఎవరి ఎడనైనను ప్రత్యేక కరుణను గాని ప్రత్యేక ఆదరణను గాని నిరాదరణను గాని వారు కనబరచరు. జనసామాన్యము మిథ్యాపూర్ణములైన లౌకిక విషయములందే తమ కాలమును వృధాపరచుటను గమనించిన భక్తి వేదాంతులు శ్రీకృష్ణ భగవానునితో వారికి గల నిత్య సంబంధమును పునఃస్థాపించుట అనే తమ ఏకైక ముఖ్య కార్యముగా స్వీకరింతురు. వారి ప్రయత్నముచే పతితుడైన వాడు కూడా ఉద్ధరింపబడి ఆధ్యాత్మిక జీవనమును గురించి తెలుసుకొనగలిగిన స్థితికి చేరగలుగును. ఆ విధముగా భక్తి వేదాంతులచే మంత్రదీక్ష వసగబడి జనులు క్రమముగా ఆధ్యాత్మిక మార్గమునందు పురోగతి పొందగలరు. అనగా ఇచ్చట భక్తి వేదాంతులు బాలుడు ఇంద్రియ నిగ్రహమును పొందక మునిపే మరియు బాల్యోచిత క్రీడల నుండి బయటపడక మునిపే అతనిని కరుణించి ఉండిరి. కానీ వారి నుండి మంత్రదీక్షను పొందుటకు ముందు ఆ బాలుడు ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పురోగతి పొంది ఉండెను. అటువంటి క్రమశిక్షణ ఆధ్యాత్మిక పురోగతిని గోరు వారికి అత్యంత ముఖ్యమై ఉన్నది. మానవ జీవనమునకు ఆది అయినటువంటి వర్ణాశ్రమ ధర్మమునందు 5 సంవత్సరముల ప్రాయముననే బాలురు గురు ఆశ్రయమునకు వెళ్ళి ఆ ఆశ్రమమునందు బ్రహ్మచారులగుటకు పంపబడుదురు. అచ్చట వారికి ఆ విషయములన్నీయును క్రమబద్ధముగా నేర్పబడును. ఆ విధమైన గురుకుల శిక్షణమున రాజకుమారుడు సామాన్య బాలుడనడి భేదములు ఏమాత్రం పాటింపబడవు. అటువంటి గురుకుల శిక్షణము చక్కని దేశ పౌరులను తయారు చేయుట కొరకే గాక ప్రతి బాలుని భావి జీవితమును ఆధ్యాత్మిక అనుభవమునకు తగినట్లుగా మలుచుట యందును అవసరమై ఉన్నది. ఇంద్రియభోగం అన్నది బాధ్యతారహిత జీవనము వర్ణాశ్రమ పద్ధతిని పాటించు వారి సంతానమునకు ఏమాత్రము తెలియదు. వర్ణాశ్రమ పద్ధతి యందు తల్లి గర్భమున తండ్రిచే ప్రవేశపెట్టబడుటకు పూర్వమే బాలునకు ఆధ్యాత్మికత్వము చేకూర్చబడుచుండును. ఈ విధముగా తల్లిదండ్రులు ఇరువురును బాలుని భవబంధ విముక్తి యత్నములో జయమునకు బాధ్యతను కలిగి ఉందురు. అదియే సరి అయిన కుటుంబ నియంత్రణ విధానం. అనగా పూర్ణత్వ సాధనకై సంతానమును బడియుటకే అది ఉద్దేశించబడినది. ఆత్మనిగ్రహము లేనిదే, క్రమశిక్షణను పాటించనిదే, నమ్రతను కలిగి ఉండనిదే ఎవ్వరును గురూపదేశములను పాటించలో కృతకృత్యులు కాజాలరు. ఆ విధముగా గురూపదేశమును పాటింపజాలని వారు భగవద్ధామమునకు ఎన్నడును
చేరజాలరు. శ్లోకం చర్చించే ముందు మంగళాచరణం చేసి మనం ప్రారంభం చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిశే నమః. హే కృష్ణ కరుణ సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం పంచమ అధ్యాయం. నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశం. 24వ శ్లోకం. తేమయ్య పేతాకిల చాపలేర్బకే దాంతే దుత క్రీడనకేను వర్తిని చక్రు కృపాం యద్యపి తుల్య దర్శనాః శుశ్రూషమానే మునయోల్ప భాషిని. సర్వులను సమదృష్టితో వీక్షించు ఆ ఋషులు అనగా భక్తి వేదాంతులు నా ఎడ కరుణను చూపించారు. ఇక అంతే, బాలుడనైనప్పటికీ కూడా నేను ఇంద్రియములను నిగ్రహించి క్రీడాశక్తిని విడనాడి వినయశీలుడనై మితముగా మాట్లాడుతూ శ్రద్ధతో వారిని సేవించారు. చాలా అద్భుతమైనటువంటి చర్చ ఇది. వ్యాస మహర్షి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవటం అనేటటువంటిది ఎలా అనేది సాక్షాత్తు తన యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి నారద మహర్షి నుంచి ఆలకిస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక జీవితంలో అతని యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి కావలసినటువంటివి ఏమిటి అనేటటువంటి అంశాలను చాలా చక్కగా ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో లిఖించి పెట్టారు. ఏమని లిఖించి పెట్టారు అని అంటే, పూర్ణత్వ సాధనకై ఆత్మనిగ్రహం లేనిదే క్రమశిక్షణను పాటించినదే, నమ్రతను కలిగి ఉండనిదే, ఎవరును గురూపదేశములను పాటించుటలో కృతకృత్యులు కాజాలరు. ఆ విధముగా గురూపదేశములను పాటింపజాలని వారు భగవద్ధామునకు ఎన్నడూను చేరజాలరు. ఇక్కడ వ్యాస మహర్షి నారద మహర్షి ద్వారా వింటున్నారు. నారద మహర్షి భక్తి వేదాంతుల దగ్గరికి వెళ్ళగానే ఆ భక్తి వేదాంతులు ఏమేం పొందారని చెప్తున్నారు?
నేను బాలుడిని అయినప్పటికీ కూడా ఇంద్రియాలను నిగ్రహించాను, క్రీడాశక్తిని విడిచిపెట్టేశాను, వినయశీలుడినయ్యాను, మితముగా మాట్లాడుతూ శ్రద్ధతో వారిని సేవించాను. ఇలా సేవించిన తర్వాత ఆధ్యాత్మిక గురువు ఆ శిష్యుని యొక్క సేవలకు ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై దివ్య జ్ఞానాన్ని ప్రదానం చేస్తాడు. ఈ క్రమంలో అతని యొక్క ఆధ్యాత్మికాచార్యుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అనంటే శిష్యుడికి కావాల్సింది ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కావాలి. లౌకికమైనటువంటి ఆసక్తి ఏదైతే ఉందో దాన్ని విడనాడాలి. నమ్రత అనేటటువంటిది ఉండాలి. మితంగా మాట్లాడాలి. ఈ 4 లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. 5వ లక్షణంగా విశ్వాసంతో గురువుని సేవించాలి. ఇలా సేవ అనేటటువంటిది జరగాలంటే ఆధ్యాత్మిక ఆచార్యులు చెప్పిన రీతిని వర్తించాలి అనంటే ఖచ్చితంగా శిష్యునికి ఇవి తప్పనిసరి. అందుకని క్రమశిక్షణాపూర్వకమైనటువంటి జీవన విధానం అవసరం. ఇప్పుడు ఆ లక్షణాలన్నింటినీ కూడా తనకు ఎలా పెంపొందింపబడ్డాయి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా శిష్యుడైనటువంటి వ్యాసుడికి ఉపదేశం చేస్తున్నాడు. ఏ సందర్భంలో ఉపదేశం చేస్తున్నారు అనంటే వ్యాసుడు జన్మించాడు. వ్యాసుడు జన్మించిన తర్వాత సమస్తమైనటువంటి జనులకు కూడా శ్రేయస్సు కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో ధర్మోపదేశాలన్నింటినీ కూడా అందించాలనేటటువంటి ఉద్దేశంతో అతడు ధర్మోపదేశాలన్నింటినీ అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు? ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని 4గా విభజించారు. 4గా విభజించి వాటికి అనేకమైనటువంటి ఉప ఉపవేదాలను అనగా ఉపనిషత్తులను అందించారు. వాటి యొక్క సారాంశంగా వేదాలను ఇచ్చారు, ఉపనిషత్తులను ఇచ్చారు, తర్వాత పురాణాలను అందించారు. ఈ జ్ఞానోపదేశం అనేటటువంటిది తత్వంగా ఉంటే జనులకు అర్థం కాదు. ఆ తత్వాన్ని కథల రూపంలో వర్ణిస్తే త్వరగా మనసుకు పడుతుంది, వినసొంపుగా ఉంటుంది, ఆలకిస్తారనేటటువంటి ఉద్దేశంతో సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాలను కూడా కథల రూపంలో వర్ణిస్తూ పురాణాలను అందించారు. ఇలా పురాణాలన్నీ అందించిన తర్వాత ఆ సమస్తమైనటువంటి ఆ యొక్క వేద జ్ఞానాన్ని అంతటినీ కూడా ఆ వేద జ్ఞాన ప్రయోజనాన్ని అందరూ కూడా అందుకోవటం కోసం అని చెప్పి స్త్రీ శూద్ర ద్విజబంధువునం, స్త్రీలు శూద్రులు ద్విజబంధువులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వేద జ్ఞాన ప్రయోజనాన్ని అందుకోవాలనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి దృష్టితో వ్యాస మహర్షి ఏం చేశారు? మహాభారతం అనేటటువంటి ఇతిహాసాన్ని లిఖించారు. ఇలా అందించిన తర్వాత ఈ వేదాలని, పురాణాలని, ఉపనిషత్తుల్ని, ఈ యొక్క మహాభారత ఇతిహాసాలని అందరికీ పరిచయం చేయటం కోసం శిష్యుల్ని స్వీకరించారు. ఆ శిష్యుల్ని స్వీకరించి మీరు కొంతమంది శిష్యుల్ని స్వీకరించండి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి రీతిని గురు శిష్య పరంపర ప్రారంభం చేశారు. శిష్య, తత్శిష్య, ప్రశిష్య అంటూ ఒక అద్భుతమైనటువంటి గురు శిష్య పరంపర ప్రారంభమైంది. గొప్ప ప్రచారం జరిగింది. ఇంత కార్యక్రమం జరిగిన తర్వాత కూడా వ్యాస మహర్షి అసంతృప్తితో ఉన్నాడు. తన యొక్క అసంతృప్తికి కారణం ఏమిటో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అర్థం కావటం లేదు. ఎక్కడ లోపం జరిగింది? అసలు నేనేం తప్పిదం చేశాను? అసలు నాకు ఇంత జ్ఞానం ఉండి, ఇంత పాండిత్యం ఉండి, ఇంత మేధస్సు ఉండి నా యొక్క అసంతృప్తికి కారణం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను ఏమిటి అని చెప్పి విచారంలో పడ్డాడు. అప్పుడు నా యొక్క సమస్యకి కారణం నేను తెలుసుకోలేను. నా సమస్యకి కారణం ఏమిటనేటటువంటిది నా గురించి పూర్ణంగా తెలిసినటువంటి వారు ఉన్నారు కదా, వారు మాత్రమే చెప్పగలరు. నా గురించి ఎరిగిన వారు ఎవరు? నా యొక్క అంతరమునందే చైత్య గురువుగా ఉన్నారు. నా యొక్క సమస్తమైనటువంటి కార్యాలను చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? నా ఆధ్యాత్మిక గురువు గారు చూస్తున్నారు. నా దగ్గర లేరేమో, కానీ ఆయన నేను చేసేటటువంటి ప్రతి పనిని వీక్షిస్తున్నాడు. నేను ఏమి చేసినా ఆయనకి తెలుస్తుంది. కాబట్టి ఏ భావంతో చేశానో, చేసిన పనే కాదు, ఆ చేసినటువంటి పని ఏ భావంతో చేశాననేటువంటిది కూడా నా గురువు గారికి తెలుసు. కాబట్టి నా లోపం ఏమిటనేటటువంటిది అంతర్బాహ్యములు ఎరిగినటువంటి వాడైనటువంటి మా గురువు గారికి తప్ప ఇంకెవరికీ తెలియదని గురువు గారిని స్మరించటం ప్రారంభం చేశారు. ఆ స్మరించటం ప్రారంభం చేసిన తక్షణమే నారద మహర్షి అక్కడ ప్రకటమయ్యారు. నారద మహర్షి ప్రకటమై వ్యాసుడికి అతని యొక్క లోపాన్ని చెబుతూ ఉన్నారు. నీవు పురాణాలు రచించావు నాయన, ఉపనిషత్తులు రచించావు, ఇంత చేసావు, ఇంత చేసినా నీవు ధర్మోపదేశాలన్నింటినీ కూడా
ఇంద్రియ భోగాన్ని అందుకునేటటువంటి సూత్రాలతో నింపి ఇచ్చేవు గాని, ఇంద్రియ భోగాన్ని దూరం చేసేటటువంటి కృష్ణ కథను నీవు ఇవ్వలేదు. పైగా నీవు ఆవిర్భవించింది కృష్ణ కథను అందించటానికి. కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామ, రూప, గుణలీలల్ని వర్ణించటానికి, ఆ వర్ణనతో కూడినటువంటి కీర్తనను అందరికీ నేర్పించటానికి నీవు ఆవిర్భవించావు. అలా కృష్ణుణ్ణి కీర్తించేటటువంటి, కృష్ణుణ్ణి వర్ణించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నీవు, ఆ సామర్థ్యానికి తగినటువంటి రీతిన నీవు కృష్ణుడి గురించి వర్ణించలేదు, కృష్ణుణ్ణి కీర్తించలేదు. కనుకనే నీకు అసంతృప్తి అనేటటువంటిది నెలకొంది. నీ యొక్క అసంతృప్తికి ఒకే ఒక్క కారణం. నీవు ధర్మసూత్రాలను ఇచ్చినందుకు నీకు అసంతృప్తి వచ్చిందని నేను చెప్పటం లేదు. ధర్మసూత్రాలన్నింటికీ మూలమూర్తి అయినటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామ, రూప, గుణలీలల్ని నీవు వర్ణించలేదు. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామరూప గుణలీల వర్ణనలో సహజంగానే ధర్మసూత్రాల యొక్క వివరణ దాగి ఉంది. ఆ విషయాన్ని నీవు మరిచి కేవలం ధర్మసూత్రాలనే వర్ణించుకుంటూ కూర్చున్నావు. అట్లా అని వ్యాస నీవు అనొచ్చు, నేను పురాణాల రూపంలో కృష్ణుడి గురించి కీర్తించాను కదా, మహాభారతంలో కూడా నేను కృష్ణుడి గురించి వర్ణించాను అని నీవు చెప్పొచ్చు. పద్మపురాణంలో కూడా నేను కృష్ణుని యొక్క కీర్తన చేశాను అని నీవు చెప్పొచ్చు. కానీ అది సరిపోదు. నీ సామర్థ్యం పూర్ణంగా కృష్ణుణ్ణి కీర్తించగలిగేటటువంటి సామర్థ్యం. కానీ నీవు పాక్షికంగా కీర్తించావు, చాలా తక్కువగా కీర్తించావు. నీకు 100% సామర్థ్యం ఉంటే 100% నువ్వు కృష్ణుణ్ణి కీర్తించలేదు. నీ సామర్థ్యానికి తగినటువంటి రీతిన నీవు కృష్ణుణ్ణి కీర్తించలేదు. నీకు కృష్ణుణ్ణి కీర్తించేటటువంటి సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యాన్ని నీవు దాచిపెట్టేసి, కృష్ణుడు నీకు సామర్థ్యం ఇచ్చింది కృష్ణుడిని కీర్తించడానికి, కృష్ణుడు నీకు సామర్థ్యాన్ని అందించింది కృష్ణుడికి సేవ చేయటానికి. కాబట్టి కృష్ణునికి సేవ చేయటానికి ఇచ్చినటువంటి ఈ సామర్థ్యాన్ని అంతటినీ కూడా నీవు కృష్ణ సేవకు కాకుండా లౌకికమైనటువంటి కార్యకలాపాలకి, లౌకికమైనటువంటి సూత్రాలను వర్ణించటానికి, లౌకికమైనటువంటి తత్వాలను అధ్యయనం చేయటానికి వినియోగిస్తే నీ సామర్థ్యం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. చివరికి ఏం మిగులుతుంది అని అంటే అసంతృప్తి మిగులుతుంది. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరి పరిస్థితి ఇదే. ఈ ఈ భగవంతుడు కృష్ణుడిచ్చినటువంటి శక్తిని, భగవంతుడు కృష్ణుడిచ్చినటువంటి మేధస్సుని, భగవంతుడు కృష్ణుడిచ్చినటువంటి పరివారాన్ని, భగవంతుడు కృష్ణుడిచ్చినటువంటి సమస్తాన్ని ఆ కృష్ణుని యొక్క సేవలో నియుక్తం చేయగలిగితే ఆ పొందినటువంటి సమస్తము మరింత వికసిస్తాయి, మరింత పెరుగుతాయి, ప్రజ్వలిల్లుతాయి. కానీ ఆ కృష్ణుని ద్వారా పొందినటువంటి సమస్తము లౌకికమైనటువంటి అభివృద్ధికి మాత్రం ఉపయోగిస్తే చివరికి మిగిలేది నిరాశ, నిస్పృహనే. శక్తి ఇచ్చినటువంటి కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని అంతటినీ కూడా లౌకికమైనటువంటి కార్యకలాపాల్లో ఖర్చు చేసేసిన తర్వాత ఆధ్యాత్మిక కార్యకలాపాలు చెయ్యడానికి అవకాశం వచ్చినప్పుడు శక్తి ఉండదు. అందుకని మనకి ఉన్నటువంటి శక్తిని ఆరంభం నుండే ఆధ్యాత్మిక కార్యకలాపాలకి వినియోగిస్తే లౌకికమైనటువంటి కార్యాలను సమర్థవంతంగా నిర్వహించేటటువంటి నిపుణత వస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలను అన్నింటినీ పక్కన పెట్టి లౌకికమైనటువంటి కార్యకలాపాలని తమకున్నటువంటి సామర్థ్యాన్ని అంతటినీ ఉపయోగించి చేసేటటువంటి వారంతా కూడా నిపుణతతో చేస్తున్నారని అంటే లోపాలతోనే చేస్తున్నారని ఒక సమాధానం వస్తుంది మనకి. పూర్ణంగా అయితే ఎవరు ఏమి చేయటం లేదు. ఎంత చేసినా కానీ ఏదో ఒక లోపం జరుగుతుంది. కానీ కృష్ణుడు అందించినటువంటి సమస్తాన్ని కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం చేస్తే లౌకికమైనటువంటి అభివృద్ధి సహజంగానే జరుగుతుంది. ఈ విషయాన్ని వ్యాస నీవు ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా వర్ణించావు. కృష్ణుడు దేవాది దేవుడు అనేటటువంటి విషయాన్ని కూడా నీవు ప్రత్యక్షంగా ఎక్కడ చెప్పలేదు. అందుకని కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటటువంటి పరిభాషా సూత్రాన్ని ఆధారంగా చేసుకొని నీవు కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామరూప గుణలీలని వర్ణించాలి. అలా వర్ణిస్తే నీకు సంతృప్తి కలుగుతుంది. ఎందుకు నేను ఇలా చెబుతున్నానో తెలుసా వ్యాస? ఎందుకు నేను ఈ విధంగా చెబుతున్నానంటే
కృష్ణ కథ అనేటటువంటిది ఆ కృష్ణుని యొక్క నామరూప గుణాలతో కూడినటువంటి వర్ణన వైభవం ఆ కృష్ణుని సంతృప్తి పరిచేటటువంటి భక్తిని కలిగిస్తుంది. సమస్తమైనటువంటి ఎవరైతే భాగవతాన్ని వింటారో, ఎవరైతే భాగవతాన్ని కీర్తిస్తారో, వారికి వారి హృదయాల్లో తప్పనిసరిగా కృష్ణుణ్ణి సంతృప్తి పరిచేటటువంటి విశుద్ధమైనటువంటి భక్తి కలుగుతుంది. ఈ ప్రపంచంలో జ్ఞానయోగం ఉంది, కర్మయోగం ఉంది, ధ్యానయోగం ఉంది, హఠయోగం ఉంది. అనేకమైనటువంటి యోగములు ఉంటే కూడా ఏ యొక్క యోగాభ్యాసం ద్వారా కూడా కృష్ణుడు సంతృప్తి చెందడు. భక్త్యామాం అవిజానాతి, భక్తి ద్వారానే భగవంతుడి కృష్ణుడు లభ్యమవుతాడు. కారణం ఏమిటి అని అంటే భక్తి ద్వారా సంతృప్తి చెందుతాడు. కాబట్టి కృష్ణుణ్ణి సంతృప్తి పరిచేటటువంటి భక్తి ఉంది కదా, ఆ భక్తి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామరూప గుణలీలలతో గుణరూప లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణిస్తేనే, వాటిని కీర్తిస్తేనే, వాటిని శ్రవణం చేస్తేనే కలుగుతాయి. తప్ప అన్యత్రా గోచరించవు. ఏ విధమైనటువంటి మార్గాల్లో వెళ్తే ఇది లభించదు. కాబట్టి ఆ కృష్ణుణ్ణి సంతృప్తి పరిచేటటువంటి భక్తిని అందించేటటువంటి కృష్ణ కథను, భాగవతాన్ని నీవు వర్ణించాలి. ఆ కృష్ణుడు సంతృప్తి చెందితే నీవు సంతృప్తి చెందుతావు. యస్మిన్ తుష్ట జగిత్తుష్ట. ఆ భగవంతుడి కృష్ణుడు సంతృప్తి చెందితే సమస్తమైనటువంటి దేవతలు సంతృప్తి చెందుతారు. యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహారస్య యతేంద్రియానం సర్వాహరణం అచ్యుతేజ. ఉదరంలోకి ఆహారం అందిస్తే శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవయవాలకి, అంగాలకు శక్తి లభ్యమైనట్లు, చెట్టు మొదలకి నీరు పోస్తే చెట్టుకున్నటువంటి కొమ్మలకు, రెమ్మలకు, శాఖలకు అన్నింటికీ కూడా శక్తి లభ్యమైనట్టు ఆ కృష్ణుణ్ణి సంతృప్తి పరిచేటటువంటి భక్తియుత సేవను గాని చేస్తే ఆ సమస్తమైనటువంటి దేవతలు కాదు, భక్తి చేసేటటువంటి వ్యక్తి కూడా సంతృప్తి చెందుతాడు. అయితే కృష్ణుణ్ణి సంతృప్తి పరిచేటటువంటి భక్తి ఎలా లభిస్తుంది అని అంటే ఆ కృష్ణుని యొక్క నామరూప గుణలీలలతో కూడినటువంటి ఆ కృష్ణ కథ ఏదైతే ఉందో, భాగవతం ఉందో, ఆ భాగవతంతోనే వస్తుంది. కాబట్టి ఆ భాగవతాన్ని వర్ణించు, ఆ కృష్ణుని యొక్క కథను నీవు వర్ణించు అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత వ్యాసుడు అనుకున్నాడు, కృష్ణుని గురించి వర్ణిస్తాను సరే, కానీ కృష్ణుని గురించి వర్ణిస్తే భక్తి కలుగుతుంది, కృష్ణుని సంతృప్తి పరిచేటటువంటి భక్తి అని అంటే ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది వెంటనే, ఎవరికైనా కలిగిందా మరి ఆ విధంగా ఇది వరకు అని అంటే, కలిగింది నాయన, ఎంతో మందికి కలిగింది అంటూ అవిచ్చితోర్ధ కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం అని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఎంతో మందికి కలిగింది గతం నందు. ఎంతమందికి కలిగింది అని అంటే ఎంతో మందికి కలిగింది. కవిభిర్నిరూపితో, దీనికి ఎంతో మంది పండితులే ఈ విషయాన్ని నిర్ధారించారు. ఎక్కడి దాకా ఎందుకు నాయన, ఎవరెవరి దాకా ఎందుకు, నాకు కలిగింది, నన్నే తీసుకో ఉదాహరణగా, నాకు కలిగింది అటువంటి భక్తి. ఆ కృష్ణుని గురించి విని ఆ కృష్ణుని గురించినటువంటి భక్తిని ఉపదేశం చేసేటటువంటి భక్తి వేదాంతుల సమక్షంలో నాకు కలిగింది. కాబట్టి నాకు ఎలా భక్తి కలిగిందో చెబుతాను విను అంటూ నారద మహర్షి చెబుతున్నారు. అహం పురాతీత భవే భవం మునే దాస్యస్తు కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూష ప్రావృషి నిర్వివీక్షతాం. పూర్వం ఒకానొక కల్పం నందు ఇలా జరిగింది. ఒకానొక కల్పమున చాతుర్మాస వ్రత దీక్ష యందు ఉన్నటువంటి కొందరు భక్తి వేదాంతుల సేవలో దాసీపుత్రునిగా జన్మించిన నేను నిశ్చయంగా నియోగింపబడ్డాను అంటూ నారద మహర్షి 23వ శ్లోకంలో చెబుతూ ఏవ యోగినాం అని ఒక మాట పలికారు. ఏవ యోగినాం. గత వారం మనం చర్చించుకునేటప్పుడు ఏవ యోగినాం అనేటటువంటి శబ్దానికి మనం విస్తారంగా వివరించుకోలేదు. ఏవ యోగినాం, ఏవ యోగినాం అంటే ఏంటి? ఏవ అంటే నిశ్చయంగా, ఖచ్చితంగా. యోగినాం భక్తుల వల్లనే కలిగింది అని అంటున్నారు నారద మహర్షి. భక్తుల యొక్క కృప వల్లనే నాకు కలిగింది నిశ్చయంగా. ఏవ యోగినాం. ఎందుకు అని అంటే భాగవతం 2 విధములుగా ఉంటుంది నాయన. గ్రంథ భాగవతం ఒకటి,
వ్యక్తి భాగవతం ఒకటి. గ్రంథ భాగవతం ఏమో కృష్ణుని యొక్క నామరూప గుణలీలలని అన్నింటినీ కూడా లిఖించి ఉంటుంది. ఒక పుస్తకం రూపంలో ఉంటుంది. దానికి అక్షర రూపం ధరిస్తే అది గ్రంథం. అదే కృష్ణుని యొక్క నామరూప గుణలీలలు హృదయం నందు నింపి శబ్దంగా బయటకు వ్యక్తమయ్యేటటువంటి రూపం భక్త భాగవతం, వ్యక్తి భాగవతం. అటువంటి భాగవతులు యొక్క కృప వలన నాకు భక్తి కలిగింది, వాస్తవికమైనటువంటి భక్తి కలిగింది. ఆ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణుడు సమస్తానికి మూలం అని స్వయంగా భగవంతుడే భగవద్గీత యందు స్పష్టంగా చెప్పాడు. ఈ సమస్తమైనటువంటి విశ్వములకు నేనే మూల కారణము. వేదములన్నింటి ద్వారా తెలియబడేటటువంటి వాడిని నేనే. వేదాంత కృత్ వేద విదేవ చాహం. వేదములనన్నింటినీ ఎరిగిన వాడిని, వేదములనన్నింటినీ రచించిన వాడిని, వేదముల ద్వారా తెలియబడేవాడిని నేనే అని స్వయంగా భగవంతుడి కృష్ణుడే పేర్కొన్నాడు. అటువంటి కృష్ణుణ్ణి ఎవరైనా తెలుసుకోవాలి అనంటే ఆ కృష్ణుడి గురించి తెలిసినటువంటి భక్తుడు ఉన్నాడు కదా, ఆ భక్తుడు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కృష్ణుని గురించి ఎరిగినటువంటి భక్తుడే నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువు కనుక అటువంటి ఆధ్యాత్మిక గురువుల యొక్క సమక్షంలో నేను ఉద్ధరించబడ్డాను. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, ఆధ్యాత్మిక గురువు అని అంటే వారికి ఏమీ పెద్ద పెద్ద యోగ్యతలు ఏమీ అవసరం లేదు. కిబా విప్ర కిబన్యాసి శూద్ర కెనే నయ సే ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హాయ. కిబా విప్ర కిబాన్యాసి, అతడు బ్రాహ్మణుడు కాకపోయినా పర్వాలేదు, బ్రాహ్మణుడే అవ్వాలని ఏమీ లేదు. కిబా విప్ర కిబన్యాసి, సన్యాసి కూడా అవ్వక్కర్లేదు. కిబా విప్ర కిబన్యాసి శూద్రకినేనాయ, శూద్రుడైతే కూడా అతడు ఏ కృష్ణతత్వవేత్త సేయి గురుహాయ. అతను గాని కృష్ణతత్వవేత్త అయితే, భక్తుడైతే ఖచ్చితంగా గురువు అవటానికి అర్హుడు. విప్రులకి షట్కర్మలు తెలుసుంటాయి. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద. ఈ బ్రాహ్మణులు షట్కర్మలు చేస్తూ ఉంటుంటారు. యజన యాజన పఠన పాఠన దాన ప్రతిగ్రహాన్ని. ఈ షట్కర్మలు చేస్తూ వారు ఆ షట్కర్మల్లో నిపుణులు కూడా అవుతారు. ఇలా నిపుణులై షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద, మంత్రం కూడా అద్భుతంగా ఉచ్చారణ చేస్తారు. ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఉంటుంటే ఆ మంత్రోచ్చారణ ఆహా ఎంత బాగుందో అనిపిస్తుంది. మంత్రోచ్చారణ కూడా స్పష్టంగా చేస్తారు. దక్షిణ భారతీయులు ఎంతో చక్కగా చేస్తారు. ఉత్తర భారతీయులు గానం రూపంలో చేస్తారు కానీ దక్షిణ భారతీయులు చాలా చక్కగా స్పష్టంగా చేస్తారు మంత్రోచ్చారణ. అయితే ఆ మంత్రోచ్చారణ స్పష్టంగా చేస్తూ ఉంటారు. ఎట్లా? షట్కర్మ నిపుణో విప్రో మంత్రోచ్చారణ చక్కగా ఉంది. తర్వాత తంత్ర తంత్రాలు కూడా చక్కగా తెలిసినటువంటి వారు. ఆ భగవంతుణ్ణి కృష్ణుణ్ణి ఉపాసించటానికి సమస్తమైనటువంటి దేహ పరిస్థితులను సిద్ధం చేసుకుంటూ ముద్రలతో కూడి ఆ భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ ఆ కృష్ణుడికి సేవ చేసేటటువంటి ప్రక్రియ మంత్రతంత్ర విశారదాః. కానీ ఇలా కలిగి ఉంటే కూడా అవైష్ణవో, మంత్రం తెలుసు, తంత్రం తెలుసు, షట్కర్మలలో నిపుణులై ఉన్నారు, కానీ అవైష్ణవో, కానీ భక్తుడు కాలేదంట. ఇన్ని నిపుణతలు ఉన్నాయి కానీ భక్తుడు కాలేదంట. భక్తుడు కాలేదు కాబట్టి అవైష్ణవో గురోర్ నస్యాద్, భక్తుడు కానటువంటి వానికి, కృష్ణ భక్తుడు కానటువంటి వానికి గురువు అవడానికి అర్హత లేదంట. అవైష్ణవో గురోర్ నస్యాద్, గురువు అవడానికి అర్హత లేదు. మరి ఎవరికి అర్హత ఉంది? అవైష్ణవో గురోర్ నస్యాద్ మద్భక్త స్వపచో గురుహు. నా భక్తుడుగా స్వపచుడు అంటే సునక మాంసం భుజించేటటువంటి చండాల వంశమున జన్మించినటువంటి వాడైనా గాని నా భక్తుడైతే మద్భక్త స్వపచో గురుహు, నా గురువు, అతడికి గురువు అవడానికి అర్హతలు ఉన్నాయి అన్నాడు భగవంతుడు కృష్ణుడు స్వయంగా. అందుకని
ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటనంటే వర్గం కాదు, వర్ణం కాదు, వంశం కాదు, కులం కాదు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటి అనంటే కృష్ణుని యందు విశుద్ధమైనటువంటి భక్తిని కలిగి ఉండటం. కృష్ణుని యందు విశుద్ధమైనటువంటి భక్తిని కలిగినటువంటి భక్తుడికి గురువు అవ్వడానికి అర్హత ఉంది. అటువంటి గురువులున్నారు కదా! వారిని ఏమన్నారు? ఏవ యోగినాం అనన్నారు. అటువంటి గురువుల యొక్క సమక్షంలో నేను ఉండి నేర్చుకున్నాను. అని కృష్ణుడు అని నారద మహర్షి వ్యాసుడికి చెబుతున్నాడు. అటువంటి వారి యొక్క సమక్షంలో కూర్చున్నాను నేను. అటువంటి వారి యొక్క సమక్షంలో కూర్చొని నేను ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోగలిగాను. ఆ కృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు. ఏమని? అర్జునుడికి దివ్య జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ అర్జునుడితో అంటున్నాడు, సయేవాయం మయా త్యజ్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తం. అర్జున, నువ్వు ఈ దివ్య జ్ఞానాన్ని నీకెందుకు ఇస్తున్నానంటే నీవు నా యొక్క సన్నిహిత స్నేహితుడివి, నా భక్తుడివి కూడా. నీవు నాకు స్నేహితుడు అయ్యున్నావు, అదే విధంగా భక్తుడు అయ్యావు కాబట్టి నేను నీకు ఈ దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నాడు. అంటే ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకునేది కేవలం భక్తుడు మాత్రమే కాబట్టి భక్తుడికి మాత్రమే అందిస్తున్నాడు భగవంతుడు కృష్ణుడు స్వయంగా. అందుకని భక్తుడు మాత్రమే పూర్ణంగా భగవత్ సంబంధ జ్ఞానాన్ని అంతటినీ కూడా కలిగినటువంటి వాడు కనుక ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని భక్తులు పొందుతారు. ఎలా పొందుతారు? భగవంతుడి నుంచే స్వయంగా పొందుతారు. భగవంతుడి నుంచి స్వయంగా ఉత్పన్నమైనటువంటి గురు శిష్య పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరానుగతంగా దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అలా ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వారి నుండి మనం పొందాలి. కాబట్టి ఆ ప్రక్రియను అవలంబిస్తూ అహం పురాతీత భవం భవే ముని దాస్యస్తు కశ్చాస్తన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినం శుశ్రూషణే ప్రావృషి నిర్వివక్షితాం. నేను ఆ విధంగా ఏవ యోగినం భక్తుల యొక్క సాంగత్యంలో భక్తి వేదాంతుల యొక్క సేవలో నియుక్తం చేయబడి నేను ఉన్నాను. అంటే నేను జ్ఞానాన్ని అందుకునేటటువంటి విధానంలో నాకు తెలియకుండానే నేను భగవంతుని యొక్క కృప వలన నియుక్తం చేయబడ్డాను. నేనేమి ఏదో యాదృచ్ఛికంగా నా జీవితంలో ఏదో ఒక మార్పు జరిగిపోయింది అని నేను చెప్పటం లేదు. క్రమ పద్ధతిలోనే నా జీవితంలో జ్ఞానం అనేటటువంటిది సంక్రమించింది అని నీకు చెబుతున్నాను వ్యాస అంటున్నారు. ఏవ యోగినం, నేను భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం భగవంతునితో సంబంధం కలిగినటువంటి భక్తుల నుండి మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి ఆ భక్తుల ద్వారానే పొందాలి కాబట్టి నేను ఆ జ్ఞానాన్ని వారి నుండి పొందటం కోసం వారి సేవలోనే నియుక్తం చేయబడ్డాను. ఏవ యోగినాం, ఇదే పద్ధతి. ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వారి నుండే పొందాలి. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రస్తుత ప్రపంచంలో మనకు ఆసక్తి లేదు. ఆహార నిద్ర భయమైదునాల పైన, లౌకికమైనటువంటి జీవన విధానం పైన, లౌకికమైనటువంటి అభివృద్ధి పైన ఆసక్తి ఉంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి సాధించాలనేటటువంటి ఆసక్తి ఈ రోజున ప్రపంచంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కించిత్తు కూడా లెక్కించాలి అనేసి అంటే 1% కూడా మనకి కనిపించదు. అట్లాంటి పరిస్థితి ఉంది. అటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలంలో ఏ విధమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉందో అదే విధంగా నేను కూడా ఉన్నాను. నేను కూడా దాసీకి జన్మించాను ఒక కల్పంలో. ఒకరోజు నేనేం చేశాను? చాతుర్మాసం అది స్వయంగా అహం పురాతీత భవే భవం మునేహే దాసేస్తు కశ్చన వేదవాదినాం. ఒకరోజు ఏమైంది? నేను కూడా అమ్మ వెనకాతల నేను దాసిపుత్రునిగా జన్మించి నేను అమ్మతో పాటు పని చేయటానికి అమ్మ వెనకాతల వెళ్ళిపోయా. అమ్మ ముందు వెళ్తుంది, నేను అమ్మ వెనకాతల సంచి పట్టుకొని నేను కూడా పరుగులు పెట్టుకుంటూ వెళ్తున్నాను, చిన్నగా నడుచుకుంటూ.
ఇలా వెళ్ళినప్పటికీ ఇంట్లోకి ప్రవేశించగానే ఎప్పుడూ చూడని కొత్త మొఖాలు చూశాను నేను. ఆ మొఖాలు చూసి ఆశ్చర్యపోయాను. ఆహా! ఏమిటి వీళ్ళు వింతగా ఉన్నారు. అందరూ చూస్తేనేమో ఎప్పుడు షర్టు, ప్యాంట్లు ధరించి అంతా కనిపిస్తారు. వీరు చూస్తేనేమో ధోతి, కుర్తాలు ధరించి, శిరోమండనం చేసుకొని, తిలకధారణ చేసి, సిక ధరించి, చక్కటి దేదీప్యమానమైనటువంటి తులసి హారాలు ధరించి, చేతిలో ఏవో సంచులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎవరబ్బా వీరు? అని అనుకున్నాను నేను. వింతగా కనిపించారంట. అందుకని చూడండి మన భక్తులు ఎవరైనా గాని సభ్య సమాజంలో తిరుగుతున్నారనుకోండి, వారంక చూస్తూ ఉంటుంటారు జనం అంతా. ఎవరబ్బా ఇట్లా వచ్చారు కొత్తగా, వింతగా అని చెప్పి చూస్తూ ఉంటుంటారు. పిల్లలైతే తల్లుల్ని అడుగుతూ ఉంటుంటారు తల్లిదండ్రుల్ని. అమ్మా ఎవరమ్మా వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంటారు. కొంతమంది తల్లిదండ్రులు సరైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. ఇంకొంతమంది తల్లిదండ్రులైతే ఏదో తప్పుడు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంటారు. అయితే ఇక్కడ సందర్భం ఏమిటనంటే, ఇదే విధంగా నేను కూడా మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు, మా అమ్మ వెనకాతల వెళ్తూ ఉంటుంటే, ఈ ఆశ్చర్యకరంగా దేదీప్యమానమైనటువంటి రూపాలతో ఆశ్చ ఎంతో తేజస్సుతో నాకు ప్రకటమయ్యారు. ఇలా ప్రకటమవ్వగానే ఆ సమయం ఎట్లాంటిది? ప్రౌరుషి. వర్షాకాలపు చాతుర్మాసం రోజులవి. అయితే వాళ్ళు ఎవరు? నేను ఎవరు చూసాను అనంటే అక్కడ పశ్చతి. పశ్చతి వేదవాదినాం. వేదవాదులైనటువంటి బ్రాహ్మణులు చూసాను. వాళ్ళు బ్రాహ్మణులే కాదు. ఏవయోగినాం నిశ్చయంగా వాళ్ళు భక్తి వేదాంతులు. భగవంతుని యొక్క భక్తుల్ని చూసాను నేను. ఆ భగవంతుని యొక్క భక్తుల్ని చూసాను. ఆ భగవంతుని యొక్క భక్తుల యొక్క సేవలో కశ్చాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే. నేను నిశ్చయంగా సేవ చేసేటటువంటి వాళ్ళం కదా మేము. మా అమ్మకి చెప్పారు వాళ్ళంతా కూడా యజమానులు. ఏమని? వీరికందరికీ కూడా కావాల్సినవన్నీ మీరే చూసుకోవాలి అని చెప్పేసి మమ్మల్ని ఆ సేవలో పెట్టారు. మరి అమ్మ సేవ చేస్తూ ఉంటుంటే నేను కూడా చేయాలి కదా అమ్మ వెనకాతల. అందుకని నేను అమ్మ చేస్తూ ఉంటుంటే అమ్మతో పాటు నేను కూడా కొద్ది కొద్దిగా కదులుతూ నేను కూడా నాకు తగినటువంటి రీతిన చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాను. ఇలా నేను ఆ ఋషుల యొక్క సేవలో నియుక్తం చెయ్యబడ్డాను అని 23వ శ్లోకంలో నారద మహర్షి చెప్పారు వ్యాసునికి. అహం పురాతీత భవేభవం మునేః దాస్యస్తు కస్యాస్తన వేదవాదినం నిరూపితో బాలక ఏవ యోగినం శుశ్రూషణే ప్రౌరుషి నిర్వివీక్షితం. ఈ విధంగా నేను నియుక్తం చేయబడ్డా. అయితే సేవ చెయ్యబడ్డాను నిజమే. సేవకు నేను నియోగించబడ్డాను. మా అమ్మ సేవ చేస్తుంది కాబట్టి, మా అమ్మ వెనకాతల నేను వెళ్ళాను కాబట్టి, నేను సేవ చెయ్యాలక్కడ. అయితే ఇప్పుడు సేవ ఇచ్చిన తర్వాత, సేవ అనేటటువంటిది కొంతమంది ఇబ్బందికరంగా చేస్తారు. అయ్యో! మేమే చెయ్యాలా అన్నట్టు బాధపడుతూ చేస్తారు. ఇంకొంతమంది నేను చెయ్యను, నువ్వు చేసుకో అని చెప్పి అమ్మని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయి ఆడుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. నాకవసరం లేదిది అని చెప్పి తమ తమ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి సేవ చేయటం అనేటటువంటిది అవకాశం లభించటం చాలా అదృష్టకరమైనటువంటి విషయం. అట్లాంటి అదృష్టకరమైనటువంటి విషయం జీవితంలో ప్రాప్తిస్తే దానిని ఎలా చెయ్యాలో కూడా తెలిసుండాలి వ్యాస. నాకు ఏమీ తెలీదు. వాస్తవానికి. నేను అమ్మతో ఉన్నాను కాబట్టి, అమ్మ వెనకాతల వెళ్లి అమ్మతో పాటు సేవ చేయాలి కాబట్టి, నేను కూడా అమ్మ చేస్తూ ఉంటుంటే అమ్మ వెనకాతల అనుసరిస్తున్నాను అంతే. నేను ఎలా సేవ చేశానో, ఎందుకు సేవ చేశానో, ఏ విధంగా సేవ చేశానో, ఏ ఏం పొందానో సేవ చేసి నీకు చెబుతాను విను అంటూ ఈరోజు శ్లోకాన్ని చెబుతున్నారు. ఎందుకంటే సేవ చేశాం. ఎలా సేవ చేశారో కూడా తెలియాలి గదా! అందుకని నారద మహర్షి ఎలా సేవ చేశానో చెబుతాను విను అంటున్నారు. తర్వాత మరి సేవ చేశారు. ఎందుకు సేవ చేశారో కూడా తెలియాలి కదా! ప్రశ్నొస్తుంది వెంటనే. సేవ చేశారు. ఎందుకు సేవ చేశారు? మీరు భక్తి చేస్తున్నారు. ఎవరైనా అడుగుతారు. ఎందుకు భక్తి చేస్తున్నారు? అని అడిగితే మరి సమాధానం తెలిసుండాలి కదా! నారద మహర్షి చెబుతున్నారు. సేవ చేశాను. ఎలా సేవ చేశానో చెబుతాను విను అని అంటున్నారు. తర్వాత ఎందుకు సేవ చేశానో కూడా చెబుతాను విను అంటున్నారు. తర్వాత ఏ విధంగా సేవ చేశానో కూడా నీకు చెబుతాను విను అని చెబుతున్నారు. తర్వాత ఏమంటున్నారు? మరి సేవ చేస్తే నీకేమొచ్చింది? ఏం పొందావు? అని అడుగుతారు కదా ప్రయోజనం. ఆ ఏం పొందానో కూడా నీకు చెబుతాను విను అంటూ
24వ శ్లోకాన్ని పలుకుతున్నారు. అంటే ఈ రోజు శ్లోకాన్ని పలుకుతున్నారు. ఎట్లా అనంటే, నేను సేవ పొందేటటువంటి సమయానికి నేనెలా ఉన్నాను అంటే అర్బకే ఈరోజు శ్లోకంలో ఉంది ఈ శబ్దం చూడండి. అర్బకే మొదటి పాదంలో చివరి శబ్దం. అర్బకే తేమయ్యతే తేమయ్యపేతే కిల చాపలే అర్బకే. అర్బకే చిన్న పిల్లవాడిని గదా! చిన్న పిల్లవాడినైనటువంటి నేను అమ్మతో పాటు సేవ చేయటానికి నియుక్తం చేయబడ్డాను. అయితే నేను ఎలా సేవ చేశాను? అనువర్తిని. ఒక శబ్దం ఎంత అద్భుతమైన శబ్దం. అనువర్తిని. వినయంతో సేవ చేశాను. చాలా వినయంగా సేవ చేశాను నేను. వినయంగా సేవ చేయడం అంటే ఏమిటి? తల వంచుకొని, ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా వంగి వంగి నమస్కారాలు పెడుతూ పదే పదే ప్రణామాలు చేస్తూ సేవ చేయటమా? మీకు దండవతి ప్రణామాలు అని చెప్పి అంటూ సేవ చేయటమా? కాదు. కాదు. సేవ చేయటం అనంటే ఏమిటి? ప్రభుపాదుల వారు చెబుతారు. గురువుగారి యొక్క సూచనల్ని పాటించడం తూచ తప్పకుండా. గురువుగారు ఎలా మనకి సేవ చెయ్యమని చెప్పారో, గురువుగారు ఆ సేవ ద్వారా ఏమి పొందాలని మనకి చెప్పారో, ఆ విధంగా ఆ రీతిన సేవ చేయటం. అంటే గురువుగారు ఎలా కోరుకున్నారో, గురువుగారు ఎలా అందించారో, మన మన మనలో ఏమి చూడాలనుకున్నారో సేవ ద్వారా వాటిని మనం కలిగి ఉండటం. తప్పితే ఇంకొక భావాన్ని కలిగి ఉండటం కాదు. ఇది గురువుగారి యొక్క సూచనలు పాటించటం అంటే. ఇలా గురువుగారి యొక్క సూచనలను పాటిస్తూ ఉన్నటువంటి వారు నిజంగా వినయాన్ని కలిగి ఉన్నట్లు. ఇది ఎట్లాంటిదంటే అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఏమిటిది అనంటే, ఒక గురువుగారంట శిష్యుల్ని వి చూడటానికి వారి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి, వారిని పలకరించటానికని చెప్పి వారి గృహానికి వెళ్లారంట. వెళ్తే ఆ గురువుగారిని చూసి శిష్యులు ఎంతో ఆనందపడిపోయి ఆసనం వేసి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి "గురువుగారు కూర్చోండి. మీకెంత సేపు కావాలంటే అంత సేపు కూర్చోండి" అని చెప్పి అన్నారంట. అయితే గురువుగారు అన్నారంట, చాలా దూరం నుంచి నడిచొచ్చాను గదా! ఆహ్, కొన్ని నీళ్లు తీసుకొని రండి. దప్పికగా ఉంది అని చెప్పేసి అడిగారంట. అడిగితే వెంటనే పరుగులు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి చక్కగా ఒక ప్లేట్ పట్టుకొని, ఆ ప్లేట్ పైన మంచి గ్లాస్ పెట్టుకొని, దాని పైన మూత పెట్టి తీసుకొస్తున్నారంట. తీసుకొచ్చి "గురువుగారు తీసుకోండి" అని చెప్పి అంటున్నారంట. అంటూ ఉంటుంటే గురువుగారు చూసి, "ఏమిటిది?" అని చెప్పి అడిగారు. అడిగితే, "మీరు ఎండలో వచ్చారు గదా! నడిచొచ్చారు కదా! మీకోసం చల్లగా ఉండటానికి జ్యూస్ ఇస్తున్నాం" అని చెప్పి అన్నారంట. అనగానే గురువుగారు అన్నారు, "నాయనా నేను నీళ్ళడిగాను. నాకు జ్యూస్ అవసరం లేదు" అన్నాను. "గురువుగారు మండు టెండలో వచ్చారు కదా! మండు టెండలో వచ్చిన తర్వాత చల్లగా జ్యూస్ తాగితే మంచి పండ్ల రసం తీసాము. తాజాగా ఉంది పండ్ల రసం. ఆ పండ్ల రసంలో అంత, అంత ఐస్ వేసి గ్లాసులో అలా పెడితే నోట్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. తర్వాత ఒంట్లో వేడి పెరిగిపోతుంది." ఇది కాదు వినయం. గురువుగారు ఏది చెప్పారో అది చేయటం. గురువుగారు తాగడానికి నీళ్లు అడిగితే, జ్యూస్ ఇచ్చి గురువుగారు ఇది మీరు తాగండి అని గురువుగారికి ప్రీచింగ్ చేయటం కాదండి. గురువుగారు చెప్పినట్టు ప్రవర్తించటం అంటే. దాన్ని వినయం అని అనలేదు. అతి వినయం అన్నారు దాన్ని. అతి వినయం శిష్య లక్షణం కాదు. అతి వినయం ధూర్త లక్షణం. శిష్యుడు కాడు వాడు. ధూర్తుడవుతాడు. ప్రగతి సాధించడు. గురువుగారిని మోసం చేసేటటువంటి విషయంలో ప్రగతి చెందుతాడు గానీ, ఆధ్యాత్మిక ప్రగతి చెందలేడు. అందుకని గురువుగారి ముందు వినయం నటించటం వేరు. గురువుగారి పట్ల వినయాన్ని ప్రదర్శించటం వేరు. వినయాన్ని నటించడం అనంటే గురువుగారు ఏం చెప్పారో దానికి మించి చెయ్యాలనుకోవటం. దానికి మించి చేస్తూ గురువుగారికే సమాధానం నచ్చజెప్పాలనుకోవటం అతి వినయం. మరి వినయం ఏమిటి అనంటే గురువుగారు ఏం చెప్పారో అది చేయటం. గురువుగారు ఏం కోరుకున్నారో అది ఇవ్వటం. గురువుగారు ఏమి మన నుంచి ఆశిస్తున్నారో దానిని చూపించటం. ఇది వినయం. అటువంటి వినయంతో అనువర్తిని వారు ఏ విధంగా కోరుకుంటున్నారో, వారు ఏ విధంగా చేయమని చెబుతున్నారో ఆ విధంగానే నేనన్నీ చేస్తున్నాను. ఎక్స్‌ట్రాలేమి చేయటం లేదు.
గురువుగారు ఎంత మట్టుకు చెప్పారో అంత మట్టుకు చేస్తున్నాను. ఎట్లా చెబుతున్నారో అట్లా చేస్తున్నాను. అంతేగాని ఇంతే చెప్పారు కదా! ఇక్కడితో ఆగిపోతాను. అలా కూడా లేదు. ఇంకా ఏమన్నా గురువుగారు ఏమన్నా చెబుతారేమో అని చెప్పి కూడా ఎదురు కూడా చూస్తున్నాను. ఇట్లా నేను అనువర్తిని. నేను అనుసరిస్తూ ఉన్నాను. అయితే నేను ఆ సమయంలో ఎలా ఉన్నాను? ఏమన్నా పెద్ద పరిణితి చెందేసినటువంటి వ్యక్తిలాగా ఉన్నానా? అర్భకే చిన్న పిల్లవాడిని. ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నాను గదా! అయ్యో! పాపం అని చెప్పి వాళ్ళనుకున్నారు. అయ్యో! పాపం అని చెప్పి అనుకున్నారా? కాదు. కాదు. అయ్యో! చిన్న పిల్లవాడే చెప్పినయన్నీ చక్కగా చేస్తున్నాడే అని చెప్పి పాపం అని చెప్పి నా మీదేమి జాలి చూపించలేదు. వాళ్ళు సర్వులను సమదృష్టితో వీక్షించేటటువంటి వారు. భగవంతుడు కృష్ణుడు గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పినట్టు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. వారు సునక మాంసం భుజించే చండాలుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, ఏనుగుని, సునకమును అందరినీ కూడా సమదృష్టితో చూస్తారు. సమదృష్టితో చూడడం అంటే ఏమిటి? అందరూ సమానం అని చెప్పటమా? కాదు. కాదు. సమదృష్టితో చూడటం అనంటే సర్వులను కూడా ఆ భగవంతుడి కృష్ణుని యొక్క అంశాలుగా చూడటం. ఆ కృష్ణుని యొక్క సేవకులుగా చూడటం. అటువంటి దృష్టిని కలిగినటువంటి వారు ఎవరు? "తే మయ్య పేతా కిల చాపలే." వి అక్కడికొచ్చినటువంటి ఆ బ్రాహ్మణులంతా, ఆ భక్తి వేదాంతులంతా ఎవరు అనంటే సర్వులను సమదృష్టితో వీక్షించేటటువంటి విద్యా వినయ సంపన్నులు. అటువంటి వినయ సంపన్నులు, సమదర్శులు అయినటువంటి వారి యొక్క దృష్టిలో నేను పడ్డాను. నేనలా సేవ చేస్తున్నాను. అనువర్తిని ఎంతో వినయంగా సేవ చేస్తున్నాను. అలా సేవ చేస్తూ ఉంటుంటే తేమయ్య పేతాకిల చాపలే సర్వులను సమదృష్టితో వీక్షించేటటువంటి వారి యొక్క కంట్లో నేను పడ్డాను. వారి యొక్క దృష్టి పడింది నా మీద. కృపా దృష్టి పడింది. ఆ భక్తులు ఎప్పుడూ కోరుకునేది ఇదే. సత్యవ్రత ముని చెబుతాడు. ఏమని అనంటే, "కృపా దృష్టిరుష్ట్యాతి దీనం బతాను" అని కీర్తిస్తాడు. "ఏ కృష్ణ, ఏ గోవింద, ఏ దామోదర నీ యొక్క కృపా దృష్టి నా మీద ఎప్పుడు పడుతుందో గదా!" అని చెప్పి ప్రార్థిస్తాడు. ఆ కృష్ణుని యొక్క కృపా దృష్టి పడాలని కోరుకుంటారు. ఆ కృష్ణుని యొక్క కృపా దృష్టి పడినటువంటి వారికి ఆధ్యాత్మిక గురువు లభిస్తాడు. ఆధ్యాత్మిక గురువు లభించినటువంటి శిష్యుడు ఏం ప్రార్థించాలి? గురువు గారి యొక్క గురుదేవ్ కృపా బిందు దీయ అని కీర్తించాలి. గురువుగారు మీ యొక్క కృపా బిందువుని నాకు అందించండి అని చెప్పి ప్రార్థించాలి. ఎదురు చూడాలి గురువుగారి యొక్క కృప ఎప్పుడు నా మీద పడుతుందో, గురువుగారి యొక్క చూపు నా పైన ఎప్పుడు ప్రసరిస్తుందా అని చెప్పి చూడాలంట. గురువుగారు నన్ను చూడాలి అనుకోవాలండి. గురువుగారికి నేను కనిపించకూడదు, గురువుగారు నన్ను చూడకూడదు అని దాగుడు మూతలు ఆడకూడదు. గురువుగారికి కనిపించాలి. గురువుగారి యొక్క సమక్షంలో ఉండాలి. గురువుగారికి కంటి చూపుకి దగ్గరగా ఉండాలంట. అట్లా నేను ఆ యొక్క సర్వులను సమదృష్టితో వీక్షించేటటువంటి భక్తి వేదాంతులు ఉన్నారు కదా! వారి సేవలో నిమగ్నమై ఉన్నాను. అనువర్తిని వినయంతో సేవ చేస్తున్నాను. సేవ చేస్తున్నటువంటి సమయంలో వారు నన్ను చూసారు. వారు నన్ను చూసారు. "తేమయ్య పీతాకిల చాపలే అర్భకే" చిన్న పిల్లవాడిని. అయ్యో! నన్ను చూసి అనుకున్నారా, చిన్న పిల్లవాడు ఎంత చక్కగా సేవ చేస్తున్నాడో అని చెప్పి వాళ్ళకనిపించింది అంతే. వాళ్ళ చూపు నా పైన పడిందంతే. పడగానే దాంతే అద్రుత క్రీడన 2 వెంటనే చిన్న పిల్లవాడిని కదా నేను. చిన్న పిల్లవాడికి ఏముంటుంది? చపలత్వం ఉంటుంది. చపల బుద్ధుంటుంది. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉంటుంటే వాళ్ళకి మర్యాద చేయనివ్వరు. తల్లుల్ని పట్టుకొని, తండ్రుల్ని పట్టుకొని, "అమ్మ, నాన్న నాకిది కావాలి, ఇది కావాలని" చెప్పి గొడవ గొడవ చేసేస్తారు. చపలత్వం. నాకది కావాలి, ఇది కావాలి, అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూసుకోవట్లేదు అని గోల గోల చేసేస్తారు. దీన్ని చపలత్వం అన్నారు. తర్వాత పెద్దలెవరైనా అతిథులొచ్చారనుకోండి, అతిథులకి ఏదన్నా మర్యాద చేస్తూ ఉంటుంటే, ప్లేట్‌లో భోజనం పెడుతూ ఉంటుంటే, త ఆ వడ్డిస్తూ ఉంటుంటే తల్లుల దగ్గరికొచ్చి, పెద్దల దగ్గరికొచ్చి పిల్లలు అంటూ ఉంటుంటారు. ఏమని? "అమ్మ నాకు" అని అడుగుతారు. తల్లులంటారు, "ఏయ్! వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకొచ్చారు కదా! వాళ్ళు తినకుండా ఎట్లా తింటావు నువ్వు?"
అని చెప్పి మందలిస్తారు. అంటే ఏమిటి? ఏదైనా చూసినా, ఏదైనా విన్నా, ఏదైనా స్పర్శించినా, ఏది ఈ ఈ వాళ్ళకి ఏదైనా సువాసన కలిగిన అన్నీ వాళ్ళకెట్లా ఉంటుంది అనంటే చపల బుద్ధి ఉంటుంది. వెంటనే దాన్ని పొందాలి. వెంటనే దాన్ని అందుకోవాలనే బుద్దే ఉంటుంది. చపల బుద్ధి తప్ప ఇంక వేరే బుద్ధి ఏం కనిపించదు. అయితే నా విషయంలో ఏమైంది? వారు నన్ను ఈ విధంగా వారి యొక్క కృపా దృష్టి నా మీద పడగానే అంతే చపల బుద్ధి పోయింది. చపల బుద్ధి పోయి ఇంద్రియ నిగ్రహం కలిగింది. చిన్న పిల్లవాడికి ఇంద్రియాలనేటటువంటివి ఎట్లా ఉరకలు వేస్తూ ఉంటుంటాయి తెలీదు. చూసిందల్లా కావాలంటాడు. కానీ నాకు అట్లాంటి బుద్ధేమీ లేదు. ఏదైనా ఒక పాట విన్నాడనుకోండి, ఆ పాట "నాన్న ఆ పాట పెట్టవా? అమ్మ నాకు ఆ పాట పెట్టవా?" అని అడుగుతారు పిల్లలు. ఏదైనా ఒక వీడియో చూసారనుకోండి, ఆ పిల్లలు ఆ సెల్ ఫోన్ చేతికిచ్చేదాకా ఊరుకోరు. నేల పడి దొర్లుతారు, గోడకు తలకాయ కొట్టుకుంటారు. అట్లాంటి పిల్లలున్నారు ఈ రోజున. అంటే చపల బుద్ధి అంతా. చపలత్వంతో కూడినటువంటి పిల్లలు. అయితే పసిపిల్లవాడిగా నేను పసిపిల్లవాడిగా ఉన్నా, నాకేం జరిగింది? దాంతే ఇంద్రియ నిగ్రహం కలిగింది. నా నుండి చపలత్వం దూరం అయిపోయింది. నేనేమి అందరి పిల్లల్లాగా లేను వ్యాస. పైగా ఆ ధృత క్రీడనే పిల్లలనంటే ఏముంటుంది? చపలత్వంతో కూడి ఆటలాడుకుంటూ ఉంటారు. అమితమైనటువంటి ఆసక్తి ఉంటది. ఏమైనా చదువుకోవాలంటే కూడా చదువుకోలేరు. తల్లులు చెబుతూ ఉంటుంటారు పిల్లలకి. ఏమని? "హోంవర్క్ రాసావా లేదా?" అని చూడాలి. ఆటల్లో పడ్డారంటే అన్నీ మర్చిపోతారు. తినటం కూడా మర్చిపోతారు. అంటే అంత ఆసక్తి ఉంటుంది పిల్లలకి క్రీడ మీద. క్రీడాసక్తి. ధృత క్రీడనే పిల్లలు. కానీ నేను అధృత క్రీడనే అయిపోయాను. నాకు ఆటల మీద ఆసక్తి లేదు. ఆటల మీద ఆసక్తి తొలగిపోయింది. పిల్లలంటే ఏముంటుంది? చపలత్వం ఉంటుంది. అదే విధంగా క్రీడాశక్తి ఉంటుంది. కానీ యద్యపి నేను చిన్న పిల్లవాడిని అయినప్పటికీ కూడా నాలో చపలత్వం లేదు, ఆటలాడుకోవాలనేటటువంటి ఆసక్తి లేదు. దాంతే అధృత క్రీడనే అయిపోయాను నేను. ఇంద్రియ నిగ్రహాన్ని పొందాను. క్రీడాసక్తిని కూడా నేను నా నుంచి దూరం చేసుకోగలిగాను. ఎందుకు ఇదంతా జరిగింది? "ఏమయ్య పీతాకిల చాపల అర్బకే" ఆ భక్తి వేదాంతుల యొక్క సమదృష్టితో కూడినటువంటి వారి యొక్క దృష్టి నా మీద పడింది. నేను సేవ చేస్తూ ఉంటుంటే వాళ్ళ యొక్క దృష్టి నా మీద పడింది. అయితే నన్నెందుకు చూసారు వాళ్ళు? అంటే శుశ్రూషమాణే. నేను వారికి శ్రద్ధతో సేవ చేశాను. శ్రద్ధతో సేవ చేయటం వలన వారి యొక్క దృష్టి నా మీద పడింది. శ్రద్ధతో సేవ చేయటం అనంటే మామూలుగా సేవ చేయటానికి, శ్రద్ధతో సేవ చేయటానికి వ్యత్యాసం ఉంది. సేవ చేసేటప్పుడు ఆ సేవ ఎవరికైతే చేస్తున్నామో వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తే దానిని శ్రద్ధతో కూడినటువంటి సేవ అన్నారు. ఆ శ్రద్ధ ఎట్లాంటిదంటే నేను చేసేటటువంటి సేవల వలన ఇప్పుడే వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి త్వర ఎవని యొక్క హృదయంలో ఉంటుందో అటువంటి వ్యక్తి శ్రద్ధను కలిగినటువంటి సేవకుడు అని అన్నారు. అటువంటి శ్రద్ధ నాకుంది. నేను పిల్లవాడిగా ఆ పనులు చేస్తూ నేను అనుకుంటున్నాను వీళ్ళు నన్ను మెచ్చుకోవాలి అనుకుంటున్నాను. వీళ్ళ యొక్క అనుగ్రహాన్ని నేను పొందాలి అనుకోని నేను చేస్తున్నాను. పిల్లలు అంతే కదండీ! ఏదైనా పని చేసేటప్పుడు చూడండి బాగా చేసావని చెప్పి అనిపించుకోవడానికి చేస్తారు. నేను అట్లా కూడా లేను. నేను ఎట్లా ఉన్నానంటే శుశ్రూషమానే వారి పట్ల ఎంతో శ్రద్ధతో సేవ చేస్తున్నాను. విశ్వాసంతో సేవ చేస్తున్నాను. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలని చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ చెప్పింది. సేవ సేవ అనేటటువంటిది వాళ్ళు మా అమ్మకు అప్పజెప్పారు. అప్పచెప్తే నేను మా అమ్మతో వెళ్ళినటువంటి కారణం చేత మా అమ్మ సేవ చేస్తున్నప్పుడు నాకు చెప్పింది, "నువ్వు ఎట్లా పడితే అట్లా ఉండొద్దు. వచ్చినటువంటి వాళ్ళు భక్తి వేదాంతులు వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎప్పుడూ కూడా నీ యొక్క ప్రవర్తనతో బాధ పెట్టకు.
ఎప్పుడూ కూడా ఇబ్బంది కలిగించొద్దు. వాళ్ళకి ఇంకా ఏం కావాలనేటటువంటి ధోరణిలో ఇంకా నేను ఎలా సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే నువ్వు ఎంతో వినయంగా వారికి సేవ చెయ్యాలి. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వాళ్ళ వాళ్ళకి వాళ్ళ యొక్క ఆశీర్వచనాల్ని నీవు పొందాలి. నిన్ను చూసి ఎంత మంచి పిల్లవాడో, ఎంత బాగా చేసాడో అని చెప్పి అనిపించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చెయ్యి అని చెప్పి మా అమ్మ నాకు చెప్పింది. అందుకని నేను శుశ్రూషమాణి. ఎందుకంటే పిల్లలకి సంస్కారం ఎవరివ్వాలి? తల్లిదండ్రులే కదండీ ఇవ్వాలి. పిల్లలకి ధనం ఇవ్వకపోయినా పర్వాలేదు గానండి, సంస్కారం ఇవ్వకపోతే చెడిపోతారండి. అందుకని పిల్లలకి సంస్కారం ఇవ్వాలి మనం. అటువంటి సంస్కారం తల్లుల దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి గురువు ఎవరు? చిన్నపిల్లలకి తల్లే. తల్లి ఏమి చెబితే అది వింటారు. అందుకని ఆ తల్లి గాని లౌకికమైనటువంటి వ్యాపకాల మీద గాని మమకారాన్ని పెంచిందనుకోండి, దాన్నే పెంచుకుంటారు. అలా కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయముల యందు వారికి గాని అనురక్తి కలిగించే రీతిని గాని వారికి శిక్షణ ఇస్తే వారు ఆధ్యాత్మిక అనురక్తిని పెంచుకుంటారు. అందుకని బాల్యంలో ఉన్నప్పుడు తల్లి దగ్గర పిల్లలు ఉన్నప్పుడు తల్లి పిల్లలకి ఎట్లాంటివి అలవాట్లు చేస్తే అట్లాంటి వారిగా వారు తయారవుతారు. మీరు చక్కగా గీతా భాగవతాలకు సంబంధించినటువంటి చక్కటి విలక్షణమైనటువంటి సూత్రాలతో కూడినటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలు గాని వారికి చేస్తే, వారు కూడా కదిలేటటువంటి భాగవతులుగా తయారవుతారు. అలా కాకుండా చేతిలో గాని మొబైల్ ఫోన్ పెట్టారనుకోండి, సర్వనాశనం చేస్తారు. ఈ రోజున పరిస్థితి అదే. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనంటే, వాళ్ళను కనేటటువంటి దాని యందు ఉన్నటువంటి శ్రద్ధ వారిని పెంచేటటువంటి విషయంలో లేదండి. దయచేసి ఎవ్వరూ కూడా బాధపడొద్దండి ఈ మాట అంటున్నామని మేము. ఎందుకు అనంటే, ఈ రోజున పిల్లలని కనేటటువంటి దాని యందు ఉన్నటువంటి శ్రద్ధ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో లేదు. వారికి ఏం పెట్టాలి? ఏమి అందించాలి? ఏ విధమైనటువంటి విద్య నేర్పాలి? ఏ విధమైనటువంటి విద్యా విధానంలో వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలి? అనేటటువంటి విషయాల్లో జాగరూకత లేదండి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా కూర్చోవాలి? ఏం ఆరగించాలి? ఏం ఆరగించకూడదు? ఇటువంటివి విషయాలు ఏమీ తెలియకుండా పిల్లలు పెరుగుతున్నప్పుడు వారికి సంస్కారం ఎక్కడి నుంచొస్తుంది చెప్పండి? అందుకని వ్యాస మహర్షితో నారదుడు అంటున్నాడు, "వ్యాసా, మా అమ్మ నాకు శుశ్రూషమాణి, వారికి సేవ చెయ్యి" అని చెప్పింది. ఎలా సేవ చేయమన్నది? శ్రద్ధతో సేవ చేయమన్నది. అందుకని నేను శుశ్రూషమాని ఎంతో శ్రద్ధతో వారికి సేవ చేస్తున్నాను. అయితే ఈ ప్రపంచంలో శ్రద్ధతో పెద్దలకి సేవ చేస్తారు. కానీ నేను చేసింది సామాన్యమైనటువంటి పెద్దలకి కాదు సుమా సేవ. నేను చేసినటువంటి పెద్దలు ఎట్లాంటి వారు అనంటే భక్తి వేదాంతులు గదా! వేదవాదినాం ఏవ యోగినాం, వారు సాక్షాత్తు భగవద్భక్తులు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. ఆ తత్వదర్శనం చేసినటువంటి వారు. ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి వారు. ఆ తత్వదర్శులు ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి వారు అయినటువంటి వారిని శ్రద్ధతో సేవించాను. భగవంతుడు కృష్ణుడు చెప్పాడు కదా! గీతాచార్యుడు ఏమని? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆధ్యాత్మిక జ్ఞాన తత్పరతను పెంపొందించుకోవాలంటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైనా అందుకోవాలంటే, ఆధ్యాత్మిక గురువు దరి చేరాలి. ఎలా దరి చేరాలి? వినయంతో చేరాలి. నేను తెలియకుండానే వినయంతో వెళ్ళాను. అనువర్తిని వినయంతో వారి దగ్గరికి వెళ్ళాను. తేమయ్య పీతాకిల చాపలే, వారిని నా యొక్క సేవలతో నేను ఆహ్, ప్రసన్నం చేసుకున్నాను నేను. అలా చేస్తున్నాను సేవలు. చేస్తున్నాను. అలా సేవల్లో నేను నిమగ్నం అయిపోయాను. ఆ కృష్ణుడు చెప్పిన ప్రకారం నేను వినయంతో వారికి సేవ చేస్తున్నాను. వినయంతో సేవ చేస్తున్నాను. శుశ్రూషమాని. వినయంతో సేవ చేస్తున్నాను. అలా వినయంతో సేవ చేస్తూ ఉంటుంటే వాళ్ళు నన్ను చూసారు. ఇది చాలా చాలా ముఖ్యం. భాగవతుని యొక్క దృష్టి శిష్యుని పైన పడటం అనేటటువంటిది శిష్యుని యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి మూలమవుతుంది. నాందవుతుంది. కాబట్టి శిష్యునికి ఆధ్యాత్మిక గురువు యొక్క కృపా దృష్టి పడాలి. ఇదే విధంగా శిష్యుడి పైన ఆధ్యాత్మిక గురువు యొక్క దృష్టి పడితే ప్రగతి కలుగుతుంది అని చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు ఒకానొక సమయంలో
ప్రసంగం చేస్తూ చెబుతున్నారు ఈ విషయాన్ని శిష్యులతో. శిష్యులతో అంటున్నారు, ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని వినాలి అనంటే ఆధ్యాత్మిక గురువు నుండి నమ్రతతో వినాలి. గురువుగారు మనం చేసేటటువంటి శ్రవణాన్ని చూసి ముచ్చట పడాలంట. ఆనందపడాలంట. ఆనందపడి మనకి మరింత జ్ఞానాన్ని అందించాలని చెప్పి ఆతృతను కలిగి ఉండాలంట. గురువుకి శిష్యుడిని చూసి ఉత్సాహం రావాలంట. శిష్యుడిని చూసి గురువుగారు ఎంత ఉత్సాహితుడైతే, ఆ గురువు నుండి అంత గొప్ప జ్ఞానం బయటకొస్తుందంట. గురువు గాని శిష్యుడిని చూసి నిరుత్సాహంతో ఉంటే, వీడికి చాలులే ఇంత ఇచ్చింది చాలులే అని చెప్పి అనిపించిందంటే, దివ్య జ్ఞానం బయటికి రాదు. దివ్య జ్ఞానం బయటికి రాదు. మా గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు ప్రసంగం చేసేటప్పుడు, నేనక్కడ కూర్చొని భాగవతం శ్రవణం చేస్తూ ఉంటుంటే, చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు. నా వైపే చూస్తూ చెబుతున్నారనిపించేది నాకు. అలా నా వైపు చూస్తూ చెబుతూ ఉన్నారని చెప్పి నేను అనుకునేవాడిని. ఒకరోజు నేను ఏదో పని రీత్యా నేను ప్రసంగానికి వెళ్ళలేకపోయాను. వెళ్ళలేకపోతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు మొత్తం అంతా ప్రసంగం అంతా కూడా వెతుకుతున్నారంట. అలా వెతుకుతున్నారు. ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతున్నారు. అయితే తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి శిష్యులంతా వెళ్లి అడుగుతున్నారు మహారాజుని, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారిని. ఏమని? గురువుగారు, మీరు ఎప్పటిలాగా ఈరోజు ప్రవచనం చెయ్యలేదు. ప్రవచనం చేస్తూ మీరు ఏదో వెతుకుతున్నారనిపించింది అని చెప్పి అడిగితే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు అంటున్నారు, ఏమని అంటే, నేను వెతుకుతున్నాను. అభయ్ బాబు ఎందుకు రాలేదు అని చెప్పి వెతుకుతున్నాను అని చెప్పన్నారు. అభయ్ చరణ్‌దే ఎందుకు రాలేదు అని వెతుకుతున్నాను నేను అని చెప్పారు. ఎందుకు మీరు ఆయన గురించి ఇంతమందొస్తే మీరు ఆ అభయ్ చరణ్ కోసం ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి అడిగితే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఈ మాట అన్నారు. ఏమని అనంటే, అభయ్ చరణ్ చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు. చాలా శ్రద్ధగా వింటాడు అని మా గురువుగారు నా గురించి చెప్పారు అని ప్రభుపాదుల వారు చెప్పుకున్నారండి ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని. ఇట్లా గురువుగారు శిష్యుని కోసం ఎదురు చూడాలి. శిష్యుడు వచ్చాడా అని చూస్తూ ఉంటే, ఆ గురువు గారి యొక్క హృదయంలో మనకి చోటున్నట్టు. ఆ గురువు గారి యొక్క హృదయంలో కృష్ణుడుంటాడు. ఆ గురువు గారి హృదయంలో గాని మనం వెళ్ళామంటే కృష్ణుడి పాదాల దగ్గరికెళ్ళినట్టే. కనుకనే నేను ఈరోజు ప్రగతి చెందాను. మా గురువు గారి యొక్క ఆజ్ఞను పాటించడానికి పాశ్చాత్య దేశాలకు రాగలిగాను. ఇక్కడొక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించగలిగాను అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పుకున్నారండి. ఇట్లా గురువు యొక్క దృష్టి పడాలి. శుశ్రూషమ అనే అది సేవ చేస్తూ ఉంటేనే కలుగుతుంది. ఎట్లా సేవ చేస్తే కలుగుతుంది? శ్రద్ధతో సేవ చేస్తే కలుగుతుంది. వారు చూస్తారు. అయితే ఎవరికైనా అనిపించొచ్చు, వారు చూస్తారు అంటే వారు ప్రత్యేకించి ఎవరినో ఒకరిని చూడటం ఏమిటి? ఇందాకడేమో సర్వులను సమదృష్టితో వీక్షించేవారని చెప్పుకున్నాం గదా! మరి సమదృష్టితో వీక్షించేవారు అందరిని చూడాలి గదా! మరి వీరినే ప్రత్యేకించి చూడడం ఏమిటి అనంటే, నిజమే. మునయోహో తుల్య దర్శనాః. ఈ మునులంతా, ఈ భక్తి వేదాంతులంతా కూడా పక్షపాతంగా ఏమి వర్తించరు. నిష్పక్షపాతులే వీళ్ళంతా నిశ్చయంగా. నిశ్చయంగా వీళ్ళు నిష్పక్షపాతంగానే వర్తిస్తారు. అదే విధంగా ఈ భక్తి వేదాంతులు కూడా నిష్పక్షపాతంగానే వర్తించారు. నిజంగా పక్షపాతులయ్యి ఉంటే, భక్తి వేదాంతులు మా యొక్క వంశంలో వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మా వర్ణంలో వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నా తర్వాతి వారు ఎవరైతే ఉన్నారో వారికివ్వాలి అనుకుంటారు. ఒక తండ్రి చూడండి, తాను సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో నా తదనంతరం నా పుత్రుడికి అని చెప్పి అనుకుంటాడు. ఒక రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు? తాను గాని మంత్రి అయ్యాడనుకోండి, నా తర్వాత నా పుత్రుడు మంత్రి అవ్వాలి అనుకుంటాడు. ఒక రాజు పరిపాలన చేసేటటువంటి రాజు ఇలాగ ఆలోచిస్తూ ఉంటుంటాడు. వ్యాపారం చేస్తూ ఉన్నాడనుకోండి, నా తదనంతరం నా పుత్రుడు ఈ వ్యాపారాన్ని చేపట్టాలని చెప్పి కోరుకుంటాడు. అంటే ఏమిటి?
పక్షపాతం ఉంటుంది. యోగ్యుడైనటువంటి వాడికి ఇవ్వాలి అని చెప్పి అనుకోరు గదా! ఇప్పుడు ధృతరాష్ట్రుడున్నాడు. ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు? ధృతరాష్ట్రుడు తన తను ఏదో ఒక అనర్హతే. అన్ని రకాలైనటువంటి అనర్హతలున్నా, ఎవరు పరిపాలన చేసేటటువంటి వారు ఎవరు లేనటువంటి కారణం చేత సింహాసనాన్ని అధిష్ఠించవలసొచ్చింది. ఎందుకు? పాండురాజు వనాలకు వెళ్ళిపోయాడు. అందుకని ఈయన సింహాసనం మీద కూర్చోవలసొచ్చింది. సింహాసనం మీద కూర్చున్న తర్వాత, ఇప్పటికి మరి సింహాసనాన్ని అధిష్ఠించాడు కదా! ఇక నా తర్వాత నా పుత్రులే ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. నా పుత్రులు యోగ్యులా, అయోగ్యులా అనేటటువంటిది ఏమీ ఆలోచన చేయటం లేదు. యోగ్యుడైనటువంటి వాడు సింహాసనం పైన కూర్చొని రాజ్యభారం చేపట్టి అధికారాన్ని వర్తిస్తూ అతడు రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి అని చెప్పి అనుకుంటే పర్వాలేదు. ఏ విధమైనటువంటి అర్హతలు లేకపోయినా గాని నా పుత్రుడు మామకాహ నా వాడైతేనే వాడు రాజ్యం సింహాసనాన్ని అధిష్ఠించాలి అని చెప్పి అనుకున్నాడు. నా వాడు అయితే తప్ప ఇంక ఎవరు కూర్చోడానికి లేదు అని చెప్పి మొండి పట్టు పట్టి కూర్చున్నాడు. దాన్ని పక్షపాతం అన్నారు. యోగ్యుడైనటువంటి వ్యక్తికి పట్టం కట్టడం అనేటటువంటిది పక్షపాతం కాదు, ధర్మబుద్ధి అన్నారు. ధర్మపక్ష. కొన్నిసార్లు భగవంతుని కృష్ణుడిని కూడా ఏమని మాట్లాడతారు? పాండవ పక్షపాతి అండి అంటారు. భగవంతుడు పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి. ధర్మానికి ప్రతిరూపం అతను. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వ్యక్తి ధర్మం వైపు ఉంటాడు గాని అధర్మాన్ని ఎందుకు ప్రోత్సహిస్తాడు? అధర్మాన్ని ఖండిస్తాడు. అధర్మాన్ని అంతమొందిస్తాడు. అంతమొందించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు అన్ని పరిస్థితుల్లోనూ. అయితే ధర్మాన్ని పునఃస్థాపించేటప్పుడు, ధర్మానికి మద్దతు ఇచ్చినప్పుడు అధర్మాత్ముల చేత భగవంతుడు కృష్ణుడు ఇతను ఎవరికైతే మద్దతు ఇస్తున్నాడో వాళ్ళ పక్షపాతిగా కీర్తించబడ్డాడు. అట్లా పాండవులకి మద్దతు ఇచ్చినటువంటి కారణం చేత, పాండవ పక్షమున చేరినటువంటి కారణం చేత కృష్ణుడు పాండవ పక్షపాతి అయిపోయాడు. అంత మాత్రాన కృష్ణుడు పాండవ పక్షపాత? కాదు, కాదు. కృష్ణుడు ఎవరి పట్ల పక్షపాతంతో వర్తించడు. కృష్ణుడు భగవంతుడు సమదర్శి. అదే విధంగా మునులు కూడా కృష్ణుణ్ణి ప్రాప్తింపజేసుకున్నటువంటి వారైనటువంటి భక్తులు కూడా తుల్య దర్శనాః. వారు కూడా నిజంగా సమదృష్టిని కలిగినటువంటి వారే. పక్షపాతాన్ని కలిగి ఉండరు. నిష్పక్షపాతంగా వర్తిస్తారు. తాము ఆర్జించినటువంటి జ్ఞానానికి ఎవరైతే అర్హులో వారికి ఇస్తారు గాని అనర్హులైనటువంటి వారికి జ్ఞానాన్ని అందించరు. అట్లే నేను వారికి సేవ చేస్తూ ఉంటుంటే ఆ సేవ చూసి, ఎందుకంటే వినయంగా సేవ చేస్తున్నాను. వినయంగా సేవ చేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో అది, తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం ఏదైతే ఉందో అది, క్రీడాశక్తిని విడిచిపెట్టడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది, ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హతలు కాబట్టి నా యొక్క అర్హతలను చూసి నా పైన కృప చూపించారు. నేను అయినప్పటికీ కూడా నేనేమి గొప్ప కుటుంబం, గొప్ప వంశంలో ఏమి జన్మ తీసుకోలేదు నాయన. గొప్ప వంశంలో జన్మ తీసుకోకపోయినా ఒక సేవకుని యొక్క ఇంటిలో జన్మ తీసుకున్న ఒక దాసీపుత్రునిగా ఉండి నేను సేవ చేస్తున్నా గాని నా యొక్క యోగ్యతలను అన్నింటినీ గమనించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకోవటానికి ఈ పిల్లవాడు అర్హుడు అని తలచి మునయో తుల్యదర్శినాః నిష్పక్షపాతంగా నా పైన కృప చూపించారు. నిష్పక్షపాతంగా నా పైన కృప చూపించారు. ఎందుకంటే వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకున్నటువంటి వారే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమునందు సర్వులను కూడా నిమగ్నం చెయ్యాలి, నియుక్తం గావించాలనేటటువంటి బుద్ధితో వర్తించేటటువంటి వారు కూడా. అటువంటి వారు తుల్యదర్శినాః నిష్పక్షపాతంగానే వర్తిస్తారు. కనుక నా పట్ల నిష్పక్షపాతంగా వర్తించారు. నేను ఏ కులంలో జన్మించాను, ఏ వంశంలో జన్మించాను, నేను ఏ కుటుంబానికి చెందినవాడిని, ఇవేమీ ఆలోచించలేదు వాళ్ళు. ఆలోచించకుండా
నన్ను భగవంతుని యొక్క అంశగా దర్శించి, ఆ భగవంతుని యొక్క అంశ అయినటువంటి నన్ను భగవంతుని యొక్క సేవలో నియుక్తం గావించాలని తలచి, ఆ నియుక్తం గావించటం కోసం నాకొక యోగ్యతను అందించి, ఆ యోగ్యత ద్వారా నా పట్ల కృప చూపిచ్చారు. నా పైన కృపా దృష్టి చూపించారు. అది వాళ్ళు చూసినటువంటి చూపుంది చూసారు, మామూలు చూపు కాదది. మామూలు దృష్టి కాదు. ఎంతోమంది ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని పదే పదే చూసారు అనంటే, ఆ చూసినటువంటి దాని వెనకాతల అనేకమైనటువంటి అర్థములుంటాయి. కానీ మా గురు ఇక్కడ ఈ భక్తి వేదాంతులు నన్ను చూసినటువంటి దృష్టి ఉంది గదా! అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు చూసినటువంటి దృష్టి లాంటి దృష్టి కాదు. చక్రుహు కృపాం. మామూలు చూపు కాదు. మామూలు దృష్టితో నన్ను చూడలేదు వాళ్ళు. నిర్హేతుకమైనటువంటి కరుణతో చూసారు. నా పైన ఎంతో కరుణ చూపించారు. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా గాని పని చేసుకుంటూ ఉంటుంటే చిన్న పిల్లలు చూడండి చైల్డ్ లేబర్స్ కింద ఏమైనా పనులు చేస్తున్నారనుకోండి. అయ్యో! పాపం అని చెప్పి ఒక రూ. 10 ఇస్తారు. లేదంటే ఒకరోజు భోజనం పెడతారు. లేదు అనంటే వారు చదువుకోవటానికి కావాల్సినటువంటి వసతులన్నింటినీ కల్పిస్తూ అనాథ శరణాలయంలోనో తీసుకువెళ్ళి జాయిన్ చేపిస్తారు. లేదంటే వారు పెద్ద ఎదిగి ఉద్యోగంలో చేరేంత వరకు వారి బాగోగులన్నీ మేమే చూసుకుంటాం అనేటటువంటి రీతిన వారు కృప చూపిస్తారు. దీనినేమన్నారు అనంటే, భౌతికమైనటువంటి ప్రగతిని అందించేటటువంటి విషయంలో కృప చూపించటం. భౌతికమైనటువంటి ప్రగతి దిశగా చూపించేటటువంటి కృప భౌతికమైనటువంటి నిపుణతలను అందిస్తుంది. ఆ భౌతికమైనటువంటి నిపుణతలు ఆధ్యాత్మికతను దూరం చేస్తాయే గాని, ఆధ్యాత్మికమైనటువంటి తత్పరతను పెంపొందించవు. ఆధ్యాత్మిక తత్పరత పెంపొందించుకోలేనటువంటి లౌకికమైనటువంటి నిపుణతలు నిరర్ధకం, వ్యర్థం. శ్రమ ఏవహి కేవలం. కానీ ఇంకొక విధమైనటువంటి కృప ఉంది. కృప 2 రకాలు. భౌతికమైనటువంటి ప్రగతి అందించేటటువంటి రీతిని అందించేటటువంటి కృప. ఆధ్యాత్మిక ప్రగతిని అందించే విధంగా చూపించేటటువంటి కృప. భౌతికమైనటువంటి ప్రగతిని అందించేటటువంటి విధంగా ఇచ్చే కృప ఉంది గదా! ఆ కృప లౌకికమైనటువంటి నిపుణతలను అందిస్తుంది. ఆధ్యాత్మికంగా మనల్ని హీనుల్ని చేస్తుంది. ఆధ్యాత్మిక శూన్యుల్ని చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి మనకు ఉండదు. అక్కడ ఆధ్యాత్మిక దివ్య లక్షణాలు ప్రకటన కావు. కానీ ఆధ్యాత్మిక ప్రగతి అందించేటటువంటి ఈ విధంగా అందించేటటువంటి కృప ఉంది గదా! అది లౌకికమైనటువంటి జీవన విధానాన్ని పటాపంచలు చేస్తుంది. తెంచివేసేస్తుంది. లౌకిక జీవనం పట్ల అనాసక్తిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక దివ్య లక్షణాలను మనలో పెంపొందింపజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రగతి భౌతిక విరక్తితో మొదలవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భౌతిక జగత్తునందు విరక్తి కలుగుతుంది. ఈ భౌతిక జగత్తునందు విరక్తితో ఆధ్యాత్మిక ప్రగతి ప్రారంభమవుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని అందించేటటువంటి ఉద్దేశంతో ఎవరైనా చూస్తే దానిని ఆధ్యాత్మిక కృపా దృష్టి అన్నారు. అటువంటి ఆధ్యాత్మిక కృపా దృష్టి లౌకికమైనటువంటి కృపా దృష్టి కంటే కూడా శ్రేష్టమైనది. లౌకిక ప్రగతిని అందించే విధంగా దయ చూపించటం, ఆధ్యాత్మిక ప్రగతి సాధించే విధంగా దయ చూపించటం 2 ఒకటి కాదు. లౌకికత్వం అనేటటువంటిది ఒక రోజుకి మన నుంచి దూరం అయిపోతుంది. లౌకికత్వం అనేది ఒక రోజుకి రూపు లేకుండా పోతుంది. కానీ ఆధ్యాత్మికత శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి శాశ్వతంగా ఉండిపోయేటటువంటి దయ ఏదైతే ఉందో, శాశ్వతంగా ఉండిపోయేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకు అందించే విధంగా ఎవరైనా చూస్తే దాన్ని చక్రుః కృపాః. దివ్యమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కరుణ అని చెప్పన్నారు. అటువంటి కరుణతో నన్ను చూశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్రేష్టమైనటువంటి కృప ఎవరైనా పొందాలంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించాలి. వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి
కౌమారే ఆచరిత్ ప్రజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అని అన్నట్టు దుర్లభమైనటువంటి మనుష్య శరీరం పొందిన తర్వాత దీనిని ఉద్ధరించుకోవటానికి ప్రగతి సాధించడం కోసం వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? 5 సంవత్సరాల వయస్సులో ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మచర్య అభ్యాసం చేస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి లక్షణాలన్నింటినీ పెంపొందించుకోవాలి. ఇది ప్రక్రియ. కానీ నా జీవితంలో నేను ఈ విధమైనటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అనుసరించేటటువంటి ప్రక్రియలో లేకుండానే నా తల్లిదండ్రులు నన్ను తీసుకొని వెళ్ళి గురువు గారు ఆధ్యాత్మిక గురువు యొక్క సమక్షంలో ఉంచి ఆశ్రమంలో బ్రహ్మచారిగా నన్ను ఉంచి ఆధ్యాత్మిక శిక్షణ అందించడం అనేటటువంటి విలక్షణమైనటువంటి పద్ధతిలో నేను లేకుండానే చక్రుహు కృపాహ నేను ఈ దివ్యమైనటువంటి కృపను పొందేశాను. మా అమ్మగారు గాని, మా నాన్నగారు గాని నన్నేమి గురుకులానికి పంపించలేదు. వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించేటటువంటి పద్ధతుల ప్రకారం నన్ను గురువు గారి యొక్క అధీనంలో పెట్టి బాల్యం నందు బ్రహ్మచర్యాన్ని పాటింపజేయించలేదు. కానీ చక్రుహు కృపాహ భక్తుల యొక్క కృప వలన నేను నా జీవితంలో గొప్ప ఉన్నతిని పొందాను. వారి యొక్క అపారమైనటువంటి కృప వల్ల నేను ఏమి పొందాను? ఇంద్రియ నిగ్రహాన్ని పొందాను. ఇంద్రియ నిగ్రహాన్ని పొందాను. అధృత క్రీడన ఆటపాటల యందు ఆసక్తిని విడిచిపెట్టేసి మితభాషిని అయిపోయాను. ఎట్లాంటి మితభాషిని అయిపోయానంటే, పిల్లలు చూడండి, వాళ్ళకి కొద్దిగా మాటలు వస్తే చాలు ఏవేవో మాట్లాడుతూ ఉంటుంటారు. లబలబలబలబమని మాట్లాడుతూనే ఉంటారు, అసలు ఆపరు. తల్లులు గాని ఏదైనా వినటం లేదనుకోండి, కొడతారు. నేను చెప్పేది వినట్లేదని అలుగుతారు, కోపగించుకుంటారు. కానీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంటారు. అంటే ఏమిటి? వారు ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేరు. కానీ నేను అలా లేను. నేనేమయ్యాను అంటే మితభాషిని అయిపోయాను. ఎట్లాంటి మితభాషిని అయిపోయానంటే, ఏదో అవసరానికి మాట్లాడడం మితభాషను అని చెప్పి అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, ఈ ప్రపంచంలో ఏవైనా కార్యకలాపాలు చేయాలి అనంటే దానికి తగ్గట్టు మాట్లాడాలి ఖచ్చితంగా. అంతకు మించి ఎక్కువ మాట్లాడారనుకోండి, వాళ్ళని అతి భాషలు వీళ్ళంటారు. ఎక్కువ మాట్లాడుతున్నారు, ఓవర్‌గా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటారు. కానీ ఎంత కావాలో అంత మాట్లాడితే వాళ్ళని మితభాషలంటారు. కానీ ఇంకొక అర్థం ఏమిటి మితభాషకి అనంటే, ఏది తనకు ఉన్నతిని కలిగిస్తుందో అది మాట్లాడేవాడిని మితభాషి అంటారు. నిజమైనటువంటి ఉన్నతి ఆ కృష్ణునితో ముడిపడి ఉంది కాబట్టి, ఆ కృష్ణుని యొక్క నామరూప గుణలీలలు ఉన్నాయి కదా! ఆ కృష్ణుని గురించినటువంటి కథ, కృష్ణ సంబంధ కథ ఏదైతే ఉందో, కృష్ణుని యొక్క నామ రూప గుణలీలలతో కూడినటువంటి ఆ భాగవతం ఉంది కదా! ఆ కృష్ణుడు చెప్పినటువంటి ఉపదేశాలు భగవద్గీత ఉంది కదా! దాని గురించి మాట్లాడతారంట. దాని గురించి మాత్రమే మాట్లాడితే వారు మితభాషి అన్నారు. అట్లాంటి మితభాషిని, అల్పభాషిని, నేను అటువంటి మితభాషిని అయిపోయాను. వారి యొక్క సమక్షంలో ఉండి వారికి నేను సేవ చేస్తూ ఉన్నప్పుడు వారు యొక్క దృష్టి నా మీద పడింది. చక్రో కృపాహ, వారి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా దృష్టి వలన నేను ఎటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని అవలంబించకుండానే, గురువు దగ్గరికి వెళ్లకుండానే, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించకుండానే ఆధ్యాత్మిక ప్రగతిని నేను పొందేశాను. దానిలో ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే వ్యక్తికి, సాధకుడికి ఇంద్రియ నిగ్రహం కావాలి. అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని వాళ్ళ యొక్క కృపా దృష్టి వలన నేను పొందాను. ఇంద్రియ నిగ్రహాన్ని పొందాను. అధృత క్రీడన ఆటపాటల యందు ఆసక్తిని విడిచిపెట్టేశాను. లౌకికమైనటువంటి జీవనం పట్ల నాకు ఆసక్తి లేదు, విరక్తి కలిగింది. అల్పభాషిని ఇంక నేను, నా జీవితం ఏమైపోయింది? ఆ కృష్ణుని యొక్క గానం చేస్తూ ఉండిపోతున్నాను నేను ప్రతిక్షణం. ఆ కృష్ణుని యొక్క నామరూప గుణలీలని కీర్తిస్తూ ఉన్నాను నేను. నేను నోరు తెరిచాను అనంటే కృష్ణుడి గురించి, కృష్ణుని యొక్క నామం వస్తుంది, కృష్ణుని యొక్క గుణాల యొక్క వర్ణన వస్తుంది, కృష్ణుని యొక్క రూపవర్ణన వస్తుంది, కృష్ణుని యొక్క లీలా వర్ణన వస్తుంది, కృష్ణ భక్తుల యొక్క మహిమల గురించి మాట్లాడుతున్నాను అంతే. ఇట్లాంటి మితభాషిని అయిపోయాను నేను. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేమిటి పిల్లోడు కృష్ణుడు ముద్దుగా చెబుతూ ఉంటుంటే కృష్ణుడి గురించి నన్ను అందరూ అనుకుంటున్నారు. కృష్ణుడు ఏమిటి ఎప్పుడూ లేనిది ఈ రోజు కృష్ణుడి గురించి ఇంత గొప్పగా చెబుతున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారంట. అట్లాంటి అల్పభాషిని అయిపోయాను. ఇట్లా నేను
ఆ భక్తుల యొక్క చక్రుహు కృపాం, ఆ చక్రుహు కృపాం, ఆ భక్తుల యొక్క కృప వలన నేను దాంతే ఇంద్రియ నిగ్రహాన్ని పొందాను. అధృత క్రీడనే నేను లౌకికమైనటువంటి భావాలనన్నింటిని విడిచిపెట్టేసాను. ఆటపాటల యందు ఆసక్తిని విడిచిపెట్టేసాను నేను. అల్పభాషిని నేను లౌకికమైనటువంటి విషయాలనన్నింటి గురించి చర్చించటం మానేసి, నేను కేవలం కృష్ణుడు ఉపదేశించినటువంటి భగవద్గీతను, ఆ కృష్ణుని గూర్చినటువంటి నామ, రూప, గుణలీలలతో కూడినటువంటి ఆ కథ ఉంది కదా భాగవతం. ఆ భాగవతాన్ని, రామాయణాన్ని నేను నోరు తెరిస్తే దీని గురించే మాట్లాడుతూ నేను ఉన్నాను. ఈ విధంగా నేను తయారయ్యాను. "ఏమయ్య పీతాకిల చాపలే అర్భకే దాంతే క్రీడనకేను వర్తిని. చక్రుకృపాం యద్యపి తుల్య దర్శనాః శుశ్రూషమానే మునయోల్పభాషిని." ఈ విధంగా నేను సర్వులను సమదృష్టితో వీక్షించు ఆ ఋషులు భక్తి వేదాంతులు నా ఎడ కరుణను చూపించారు. ఇక బాలుడనైనప్పటికీ కూడా నేను ఇంద్రియాలను నిగ్రహించి, క్రీడాశక్తిని విడనాడి, వినయశీలుడనై, మితముగా మాట్లాడుతూ, శ్రద్ధతో వారిని సేవించాను అంటూ నారద మహర్షి వ్యాసునికి ఉపదేశం చేశారు. ఇంకా వారు ఏ విధంగా చూసారు, వారు ఏ విధంగా ఇంకా తనకి అనుగ్రహాన్ని అందించారు అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో ఇంకా విస్తారంగా వివరిస్తున్నారు. 25వ శ్లోకంలో. ఆ వివరాలన్నీ మనం రేపటి శ్లోకంలో చెప్పుకుందాం. హరే కృష్ణ. श्रीमद् महाभागवतम की जय। जगत गुरु शील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। अनंत कोटि वैष्णव वृंद की जय। रामाचार्य श्रील हरिदास ठाकुर की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल।